పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా తనకున్న నటనతో తన డైలాగ్ డెలివరీతో తనేంటో ప్రూవ్ చేసుకొని ఇంత దూరం వచ్చిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ కోటా శంకరరావు గారు. కోటా శంకరరావు గారు నమస్తే. నమస్కారం. అచ్చు గుద్దినట్లు కవల పిల్లలు ఉన్నట్టే ఉంటారు మీరు. కోటా శ్రీనివాసరావు గారు మీరు తమిళనాడు వెళ్ళి అనుకోండి, శ్రీనివాసరావు మీరే కానీ కాదబ్బా అంటే నమ్మరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయట చూడరు కదా. అబ్బాయిలు అడిగారంటే ఒకటే, అమ్మాయిలు వచ్చి అడిగారు అనుకో కోటా శ్రీనివాసరావు గారు మనం అప్పుడు కలిసాం కదా మా అన్నగారు, మా సిస్టర్స్, మేము 5 కోటా గారికి కూడా 80 చిల్లర ఉంటాయి కదా. 80కి వచ్చాడు. ఓకే, మీకు ఒక 40-45 ఉంటాయా? నాకు 36. 36ఏనా? ఇప్పుడు అన్నయ్యకి మీకు ఒకటి మంచి మెమరబుల్ మూమెంట్ ఏమని చెప్తారు? ఒకటి కంకిపాడి నుంచి విజయవాడ సైకిల్ వేసి సినిమా చూడడానికి వచ్చేవాళ్ళం. ఒక 20 రూపాయల నోటు ఉంది అప్పుడు. నాకు ఇక్కడికి వెళ్ళి చిల్లర లేదంటున్నారు, తను ఇస్తున్నాడు. అరే కాసేపు బిసుపు నేను ఇస్తాను, దగ్గర లాక్కుని ఒక 20 రూపాయలు పెట్టి మొత్తం నా చేతి ఖర్చు పెట్టిస్తారు అని చెప్పి. ఎలా ఉండేది అప్పుడు రెమ్యునరేషన్? ఒక 1000-2000 ఉండేదా? 1000 రూపాయలు అంటే సో శ్రీరంగారావు ఎక్కువ. అన్నయ్యకి ఎలా లక్కు కలిసి వచ్చిందంటారు? అసలు 70లో హైదరాబాద్ వచ్చాడు యాక్టర్ వాళ్ళని. ఇది అందుకోవటం మళ్ళీ అట్ట కాదు, 750 సినిమాలు రెస్ట్ లేకుండా కొట్టేసాడు. కానీ కోటా శంకరరావు గారు అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయారు సినిమాలో, అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ రాలేకపోయాయి అంటే ఏమని చెప్తారు రీజన్? లక్ అనేది మెయిన్ కదా బాస్. అన్నయ్యకి వరించిన లక్కు మీకు వరించలేదంట. ఆవిడ జాక్ పట్టది. సినిమా రంగాన్ని బాగా ఉపయోగపడ్డా కానీ సినిమా రంగం నాకు ఉపయోగపడలే. కరెక్ట్ మాట. కేవలం కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు అవ్వటం అనేది మీకు వరమైందా శాపమైందా ఇండస్ట్రీలో? శాపం అని ఎందుకు సార్ రావణికి గారు చనిపోయింది? క్యాన్సర్ అన్నారు. మరి కొంచెం సీరియల్స్ చేసినాక ఒళ్ళు పాడైపోయిందని చెప్పి నేను మానేశానండి. నేను 2 ఏళ్ళు అయింది మానేశాను. అసలు నా ఆరోగ్యం నాశనం అవడం కారణం అదే. ఛానల్స్ డామినేషన్ ఎక్కువైపోయింది అనకూడదు కానీ. 15 రోజులు తీసేవాళ్ళు ఉంటారు. 26 ఎపిసోడ్ వారం నెలలకు చూస్తారు కదా. ఇప్పుడు 26 ఎపిసోడ్ 10 రోజులు తీస్తున్నారు. 5 రోజులు షూటింగ్ చేసి 10 రోజులు డబ్బింగ్ అండి. గుడ్డి చాకరీ అనమాట. చచ్చిపోతారా అలా. తీయకపోతే ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వదు, చేయించకపోతే డైరెక్టర్ ఉన్నాడు, చేయకపోతే ఆర్టిస్ట్ ఉన్నాడు. అది పరిస్థితి. కోటా శ్రీనివాసరావు గారికి హెల్త్ క్షీణించడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమాలు అయితే, ఇంకొకటి కొడుకు చనిపోవటం బాగా, 2 ఎక్కువ. బస్ అది వదిలేసింది ఆ టాపిక్. అది మర్చిపోయాం దాన్ని మళ్ళీ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సో ద గ్రేట్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా తనకున్న నటనతో తన డైలాగ్ డెలివరీతో తనేంటో ప్రూవ్ చేసుకొని ఇంత దూరం వచ్చిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్టర్ కోటా శంకరరావు గారు. సో కోటా శంకరరావు గారు నమస్తే. నమస్కారం. సో అచ్చు గుద్దినట్లు కవల పిల్లలు ఉన్నట్టే ఉంటారు మీరు. కోటా శ్రీనివాసరావు గారు మీరు. ఆ ఫేస్ గాని, హైట్ గాని, వెయిట్ గాని, గుండు గాని, నవ్వు గాని, వాయిస్ గాని, కళ్ళు గాని, ఎక్కడ కూడా కొంచెం కూడా అరే ఆయన చూసి ఈయన చూస్తే ఇద్దరు ఒకటే కదా అనుకునే అంత లాగుంటారు కదా. చిన్నప్పటి నుంచి అలానే ఉంటారా, లేకపోతే పెద్ద ఫీచర్స్ వయసు వచ్చినట్టు వచ్చేస్తాం కానీ చిన్నప్పుడు కలిసేది ఎక్కువ తక్కువ. ఇప్పుడు ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండదు కాబట్టి చిన్నప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. కలిసిపోతాం కాబట్టి సినిమాల్లో తెలిసిపోయింది కదా. అవును. తమిళనాడు వెళ్ళి అనుకోండి, వాళ్ళు శ్రీనివాసరావు మీరే కానీ కాదబ్బా అంటే నమ్మరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ బయట చూడరు కదా. బయట నేను చూసిన ఆయన కాదని మీరు అబద్ధం చెబుతున్నారు, పొయ్యిసారు కాదురా బాబు నేను కాదంటే నమ్మరు. అట్ట అంత బాగా కలిసిపోయి ఉంటారు. కాదు అని ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేస్తే నమ్ముతారు? ఏదో చెప్తున్నాడు రా ఊరికి మాయ కొడుతున్నాడు అంటే తప్ప ఓకే అలా అంత బాగా రిజంబ్లెన్స్ విపరీతంగా ఉంటాయి. ఓకే.
సో అబ్బాయిలు అడిగారంటే ఒకటే, అమ్మాయిలు వచ్చి అడిగారు అనుకో కోట శ్రీనివాసరావు గారు, అంటే మనం అప్పుడు కలిసాం కదా. అంటే లేట్ ఎంట్రీ కాబట్టి మాకు ఆడవాళ్ళతో ప్రమాదం లేదు. ఓకే, సో లేట్ ఎంట్రీ కాబట్టి ప్రాబ్లం లేదు. సో బర్ ఎనీ హ్యావ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే కొత్త సంవత్సరంలో అండ్ సంక్రాంతి రాబోతుంది, డెఫినెట్ గా నేను కూడా చాలా మాట్లాడే ఉన్నాయని చెప్పి వచ్చారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ విష్ యూ హ్యాపీ పొంగల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. అండ్ 100 సినిమాలు పైగా చేశారు. నాకు తెలిసి మీరు చేసిన మెగా సీరియల్స్ 60 నుంచి 70 సీరియల్స్. విలన్ అంటే మీరే గుర్తొచ్చేవాళ్ళు. అటు సినిమా ఇటు సీరియల్ 40 సంవత్సరాల పాటు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఎక్కడ కూడా చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా ఇంత దూరం ప్రయాణం సాగింది అంటే ఒకటి మనం మంచి మనసు ఏమైనా ఉండాలి, లేకపోతే ఎవరన్నా ఏదన్నా అన్నా కానీ అంటే అన్నాడులే అని చెప్పేసి వెళ్ళిపోయే తత్వం అని ఉండాలి. ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ చూస్తుంటే మీకు? మేము పుట్టిన వాతావరణం, మా పెద్దలు నేర్పిన సంస్కారం అది కొంత బాగా వర్కౌట్ అవుతుంది. తర్వాత అందరూ మనలాంటి వాడే, ఏదో పెద్ద చిన్న తప్ప మన ఇద్దరం కలిసి తిరుగుతాం. మీరు స్టార్ అవుతా, నేను అవ్వలేకపోవచ్చు, లేకపోతే మీరు కోట్లు సంపద, దానివల్ల ఈర్ష్య పెంచుకుని వాడు కనుక ఏదన్నా మన కనుక ఇగ్నోర్ చేస్తే వాడి కర్మ అనుకోవాలి. కానీ అది చూసావు, నేను కలిసి తిరిగాం, వాడు అటు చూశాడు, నా పక్కన చిన్న టుమిరి వేషాలు ఇస్తున్నాడు, పెద్ద యాక్టర్ అయిపోయాడు, అది తప్పు కదా. ఆ సంస్కారం ఇచ్చాడు దేవుడు. దాంతో ఏంటంటే అందరితో కలిసిమెలిసి హాయిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ అట్లే లైఫ్. అంతే. చూడటానికి స్క్రీన్ మీద రఫ్ గా ఉంటారు కానీ రియల్ లైఫ్ లో అయితే చాలా సెన్సిటివ్. చాలా చాలా చాలా. మాకు మా ఫాదర్ దగ్గర వచ్చిందండి. మా ఫాదర్ బాగా వేదాంతి. ఆయన ఏ స్థాయికి వెళ్ళారంటే సంచరించే స్థాయికి వెళ్ళారన్నమాట. అంత దాంతో సంస్కారం అనేది కొంత జన్మ సంస్కారం, తర్వాత స్నేహితులతో వచ్చేది. తిరిగి మా బావగారు ఒక ఆయన మల్లెల స్వామి గారని, మల్లెల స్వామి గారని ఆయన కాలేజ్ లెక్చర్ చేశారు. ఆయన కాని మంచి సంస్కారం, ఆయన ద్వారా కొంత ఏదో రకరకాల మా పెద్ద బ్రదర్ మా ఓల్డ్ చేయటం. అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం అని చెప్పుకోవచ్చు అసలు. అంటే మా నాన్నగారు కోట సీతారామాంజనేయులు గారని ఆయన డాక్టరు. ఆయనకి ఏంటంటే నాటకాలంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఓల్డ్ ఎంబీబీఎస్ అప్పట్లో. అయితే ఆయనకి ఏంటంటే వేసేవాళ్ళు కాదు, కానీ ఆ రోజుల్లో నాగయ్య గారు, కన్నమ్మ గారు ఇలాంటి స్టూడెంట్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్ వెళ్ళేటప్పుడు నాటకాలు చూడటం, పౌరాణికాలు, రాగాలు గుర్తుపట్టడం, పద్యాలు అట్లా ఉండేది. దాన్ని ఇప్పుడు శాస్త్రీయ స్టేజ్ మీద కాలేదు, కానీ ఈ కళ కాస్త ఏమంటారు కొంచెం గొల ఉండేది అదేంటంటే అప్పుడు. పైగా ఆయన ప్రొఫెషన్ బయటికి వెయ్యాలని ఇంట్రెస్ట్ ఉండేది కాదు. దాంతో ఆయనలో అది అంతర్లీనంగా ఉన్నది. మా ముగ్గురు బ్రదర్స్ కి ఇదే మాకు మా వాడికి జబ్బి అదే మా ముగ్గురికి అదే. ముగ్గురు ఎల్డెస్ట్ బ్రదర్ అసలు కోట నరసింహారావు అని అసలు మాకు ఆయనే ఇది ఎక్కించింది, నటన ఎక్కించింది కూడా. మా వాడు మంచి సోషల్ నటుడు, పల్లెటూరు అంతే సిటీలు చేసేవాడు కదా నరసింహారావు అని. గౌరీ శంకర్ ఆర్ట్ థియేటర్స్ అని ఓన్ బ్యానర్ మా బ్రదర్కి. దాంట్లో 30 ఏళ్ళ మట్టి వేసేవాడు. మా శ్రీనివాసరావు, నేను ముగ్గురు బ్రదర్స్ కలిసి 15 సంవత్సరాలు 4-5 వారాలు చాలకుండా నాటకాలు వేసాం ముగ్గురు కలిసి. మా వాడు మామూలుగా స్టేజ్ మీద వెళ్ళాను, మా పెద్ద బ్రదర్ హీరో వేసేవాడు. గమ్మత్తు ఏమిటంటే నేను నా 18 సంవత్సరం మా పెద్ద బ్రదర్ ఫాదర్ వేసేవాడు నాటకాల్లో. అంటే మీరు చూడటానికి పర్సనాలిటీ ఉంటే గడ్డల మీసాలు పెడితే అప్పుడు స్టేజ్ మీద కెమెరాకి దొరుకుతాం కానీ అలా వేసాను వాడు 15 సంవత్సరాలు. తర్వాత మా మొట్టమొదటి మా శ్రీనివాసరావు సినిమా యాక్టర్ అయిన తర్వాత అసోసియేషన్ వెనకబడింది. మా పెద్ద బ్రదర్ కూడా మాకన్నా 20 ఏళ్ళు పెద్దవాడు, ఆయన కూడా పెద్దవాడు, లేరులేండి ఇప్పుడు. రాణించలేకపోయారు కదా సినిమాలలో, అసలు ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఎట్లుండదని. మహానటి మన ఎక్కడ వాడే వచ్చి తీసుకెళ్లాలనేటువంటి ఇదిగా ఉండేవాడు. పైగా అప్పుడు కాంపిటీషన్ కదండి, సంవత్సరానికి 15-20 సినిమాలు వచ్చేవి. దాంట్లో ఎన్ని వేల మందిని అకామిడేట్ చేయగలుగుతారు? దాన్ని నమ్ముకుని మెడ్రాస్లో ఉన్నవాడు 100 మంది ఉంటారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం చేయటం కష్టం. పైగా ఇంకోటి ఏముంటుందంటే ఇక్కడ నమ్ముకుని వీడు ఉన్నాడు, అక్కడి నుంచి ఎందుకు అనేటువంటి ఒక సాఫ్ట్ కారణం రకరకాల. అప్పుడు ఆ రోజు ఇప్పుడు సినిమాకి రావడం ఈజీ, కానీ అప్పుడే ఉందండి. ఇప్పుడే ఈజీ అంటారా? ఇప్పుడు కాదా, ఎంత గొప్ప నటుడు అవుతాం వేరే సంగతి. వేషం అంటే ఈజీ కాదా ఇప్పుడు? అప్పుడు ఒక యాక్టర్ చూడాలంటేనే కష్టం సార్. అంతే, దేవుడు రామారావు నాగేశ్వర దేవుడిలా కొలిచేవాళ్ళు అంటే మరి రామారావు చూడటం అంటే అసలు వెంకటేశ్వర దొరికేవాడు కాదు కదా ఆ రోజుల్లో. మరి అదే గోల్డెన్ డేస్. దాంతో ఏంటంటే సినిమా అంటే ఆ రోజు ఆటకాతనం అండి, వేయటం, మాట్లాడండి. పైగా రంగస్థలానికి సినిమాకి తేడా ఉంటుంది, ఆ మౌల్డ్ అవటం ఎవరు రకరకాలు. బట్ అన్నయ్యకి ఎలా లక్కు కలిసి వచ్చిందంటారు అసలు? అంటే ఆయన అసలు సంబంధం లేని ఫీల్డ్, బ్యాంక్ ఎక్కడో జాబ్, బ్యాంక్ లో జాబ్. అంటే మా 70లో హైదరాబాద్ వచ్చాడు యాక్టర్ వాళ్ళని. అప్పుడు ఎవరు అక్కడ ఎప్పుడెప్పుడు సినిమా, తెలుగు సినిమా తక్కువ కదా, దాంతో ఎవరి డైరెక్టర్లు కలవటం చేయటం
ఆ తెలంగాణ స్లాంగ్ విన్నారా కృష్ణ గారు ఒకసారి, అది నచ్చేందుకు పెట్టారు. ఆ సినిమా క్లిక్ అయింది ప్రతిఘటన. ఇక అది అందుకోవటం మళ్ళీ అట్ట కాదు, మళ్ళీ నో క్వశ్చన్ లుకింగ్ బ్యాక్ 750 సినిమాలు రెస్ట్ లేకుండా కొట్టేసాడు. అది అలా ఒక ఛాన్స్ చెప్తున్నా కదా, ఒక నటుడు అవడం అవుతాడు కానీ స్టార్ అవడం అనేది అదృష్టం అండి. అది ఎవడేం చేయలేదు. దానికి ఎందుకు వస్తుంది, వాడికి ఏం వచ్చు అనే దానికి అసలు అర్థం లేదు. కొట్టిందంటే జాక్ పాట్ అలా కొడుతుంది అంతే ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది చూడలేదు మనం, అందరూ స్టార్స్ యాక్టర్లా కాదు, కానీ దాని అక్కర్లేదు. అది టైం వస్తే యాక్టర్ అయితే ఇంకా బాగా అడ్వాంటేజ్ అవుతుంది మన కోసం. బట్ స్క్రీన్ మీద ఆయన గొప్ప హాస్య నటుల్లా కనిపిస్తారు కానీ గొప్ప విలన్ ఆయన. ఫస్ట్ బయట కూడా అసలు మంచి వేదాంతం గిదాంతం మాట్లాడతాడు, మంచి అందుకే అన్ని ఉంటాయి. సకల కళ వల్లభుడు కరెక్ట్, తెలిసిన మనిషి అనమాట. శ్రీనివాసరావు ఏమిటి అంటే తెల్లకాయతం లాంటి వాడు అనమాట. అందులో ఏ మంచి కానీ చెడు కానీ ప్రపంచానికి మొత్తం తెలిసినట్టు ఎంత టాలెంట్ ఉంది. ఈ పాత్ర వాడే వేయాలంటే వేయాలి అంతే ఉంటుంది. బట్ట చేసి టైం. బట్ అన్నయ్య వచ్చారు కాబట్టి మనం కూడా వెళ్తే బాగుంటుంది, అవకాశాలు ఏమైనా దొరుకుతాయని మీరు స్టెప్ వేసారా? కాదండి, అసలు మేము కూడా ఆ కోమాలు ఉండేవాళ్ళం. మేము మహానటులు వాళ్ళే వస్తారు, విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు, మనకి మీరు కూడా పల్లెటూరు అట్టగా నేనే కదా అసలు అట్టగా ఉండేవాళ్ళం. ఇది హాయిగా ఏదో ఉన్నా ఉద్యోగం. నేను కూడా స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవాడు కదా, హాయిగా ఉన్నా ఎందుకు లేదు. మేము నాటకాలు బాగా వేసేవాళ్ళం కదండి. మా శ్రీనివాసరావు నాకన్నా సంవత్సరం ముందు నటుడయ్యాడు. నేను మెడ్రాస్ లో రసరాజ్యం అని నా ఫేవరెట్, నేను ఆల్ టైమ్ రికార్డ్ నా లైఫ్ లో వేసి మంచి నాటకం నడిగర్ సంఘంలో వేసాం. వేసినప్పుడు ఆ రోజు మా పెద్ద బ్రదర్ ఉన్నాడు, తర్వాత మా పెద్ద బ్రదర్ ఫ్రెండ్ అనమాట సాంబశివరావు అని, ఆయన శివలింగేశ్వరరావు అని, ఆయన ఏం చేశారంటే నాటకం చూడడానికి వచ్చారు. అరే మీ వాడు ఇతను కూడా బాగానే చేస్తున్నాడు అని చెప్పి మర్నాడే ఓపెనింగ్ పిక్చర్ నాకు పెళ్ళాం గారు బాపినుడు గారు ఆయన పరిచయం చేయటం, ఆయన టక్మని రాసినట్టు నన్ను నచ్చడం, దాంతో అట్ట అనుకోకుండా ఎంట్రీ, ప్రయత్నం లేకుండా. తర్వాత విశ్వనాథ్ గారితో గొప్ప అదృష్టం ఏంటంటే మేము ఒంగోలులో నాటకం వేసాం, హరహర మహాదేవన నాటకం వేసేవాళ్ళం. అప్పుడు ఏవిఎస్ ఇంకా సినిమా యాక్టర్ అవ్వాలి, అతను అక్కడ జ్యోతిలో పనిచేసేవాడు, అతను అక్కడ అసోసియేషన్ పెడుతూ దానికి ఇనాగరేషన్ విశ్వనాథ్ గారు. ఆ సందర్భంగా నా నాటకం పెట్టాడు. ఆ నాటకం అప్పుడు ఆయన చూసి చూడాలి సార్ మీరు రిక్వెస్ట్ చేసి చూసి నాటకం నచ్చి సమ్వేర్ ఏప్రిల్ అనుకోండి అది సుమారు దీపావళి పండుగలో ఫోన్ చేశాడు నాకు, వేషం ఉండి అతను బాగుందని. ఎవరు నా ఎఫర్ట్ ఏం లేదు, దేవుడి దగ్గర చూస్తున్నా, అసలు నేను కలిసింది లేదు ఆయన్ని. అలాగా కదా ఆ ఎంట్రీ, దాంతో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలా దాంతో ఏంటంటే మనం ప్రయత్నం లోపల నటుడు అవ్వాలని గుణ ఉంటుంది అనుకోండి, కాదు ప్రయత్నం నాకు అఫీషియల్ గా కుదిరేది కాదు. స్టేట్ బ్యాంక్ లో నేను మేనేజర్ క్యాడర్ అండి. దాంతో ఏంటంటే వాళ్ళు పిలిచిన మనం వెళ్ళలేకపోవటం, మనం ఖాళీ కొనప్పుడు పిలవకపోవటం, రకరకాల ఫ్యాక్టర్. మంచి ఒడ్డు పొడుగు, మంచి ఫిజిక్, మంచి వాయిస్, మంచి ఫేస్, ఎలాంటి క్యారెక్టర్నైనా కానీ పండించేంత సత్తా దేవుడు మీకు ఇచ్చాడు. కానీ కోట శంకర్రావు గారు అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయారు సినిమాలో, అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ రాలేకపోయాయి అంటే ఏమని చెప్తారు రీజన్? నాకు చెప్తున్నాగా అఫీషియల్ గా నేను హాయిగా చక్కని బ్రాంచ్ మేనేజర్ క్యాడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి పొజిషన్ లో ఉన్నా. పైగా 40 years రిస్క్, ఫ్యామిలీకి 2-3 పిల్లలు, మనం రిస్క్ అవుతాం, భయం. మిగతా వెళ్ళిన వాళ్ళందరూ అట్లా రిస్క్ చేశారు, ధైర్యం చేసి మనం చేయలేకపోయాం. కొంత మెయిన్ కారణం అది. తర్వాత లక్ అనేది మెయిన్ కదా బాస్. అన్నయ్యకి వరించిన లక్ మీకు వరించలేదు. మావాడు జాక్ పడ్డది, ఎక్కి పడ్డది. అది నూతన్ ప్రసాద్ ఒకడు, శ్రీనివాసరావు ఒకడు, కోట్ల మందిలో ఒకడికి వస్తుంది అదృష్టం. నటుడు అంత స్పీడ్, నటనలో కూడా అంత రోజు 2 షిఫ్ట్లు యాక్ట్ చేసే స్పీడ్ అంటే మాటలు కాదు కదండి. అది ఎంత మహర్జాతకం. అది కొట్టమని కోడితే మళ్ళీ జాక్ నుంచి ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే 1970లో మా శ్రీనివాసరావు యాక్టర్ అవ్వాలని ప్రయత్నం చేస్తే 85లో ప్రతిఘటనండి. 15 ఏళ్ళ తర్వాత అంత ప్రయత్నం చేశాడు, అంత ఓపిక, ఏమైనా సంగతి తెలుసుకోవాలి. మరి 85లో కొట్టడం నో క్వశ్చన్ లుకింగ్ బ్యాక్. కాబట్టి మనకు టైం ఇప్పుడు వస్తుంది అనే దాన్ని బట్టి తప్ప ప్రయత్నం ఇప్పుడు రోజు డైరెక్ట్ దండం పెడతామండి. రోజు 100 మంది ఉంటారు మనలాంటి వాళ్ళు, ప్రతివాడు ఉంటాడు. కోట శ్రీనివాసరావు గారు తమ్ముడు కాదు కదా అక్కడ, అట్టాను కదగా. టాలెంట్ తర్వాత అండి, ముందు అసలు నీకు అవకాశం ఇవ్వాలని ఆలోచన రావాలి కదా. చూద్దాం, ప్రయత్నం చేద్దాం, మన సిల్కా కాటన చూసే అవకాశం రావాలి కదా, చూస్తే కదా. తర్వాత నాకేంటంటే నేను వేసి చిన్న చిన్న పాత్రలు వేసినా నేను ఏ క్యారెక్టర్ కి ఎంజాయ్ చేయలే. సినిమా రంగానే బాగా ఉపయోగపడ్డా కానీ సినిమా రంగం నాకు ఉపయోగపడలే, కరెక్ట్ మాట అది. ఎందుకంటే నేను ఎవరు చూసినా మంచి ఎక్కడ మిస్ అవుతున్నాం బాస్ అంటారు కానీ ఆడొద్దురా అనేవాళ్ళు లేడు.
కానీ ఆ టైం మనకు గుర్తు రావాలి, గుర్తు చేసేవాళ్ళు మనకు కలవాలి, సినిమా తీస్తున్నావని మీకు తెలియదు ఏంది 14 ఫ్యాక్టర్స్. అంటే మీరు అన్నదానికి ఒక రీజన్ అయితే నేను చెప్తున్నా, అంటే బయట మాట్లాడుకునే దానికి నేను ఒకటి చెప్తాను. బయట మాట్లాడుకునేది కేవలం కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు అవ్వటం అనేది మీకు వరమైందా శాపమైందా ఇండస్ట్రీలో? శాపం వల్ల కనిపిస్తుంది కానీ అది దానికి చెప్పాలంటే కొంతమంది పెద్ద యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ కొడుకులు వెళ్తున్నారు, అంటే వాళ్ళ మనవరాళ్ళు ఇప్పుడు ఎందుకు అవుతున్నారు, అది డిస్క్వాలిఫికేషన్ ఏం కాదు. ఒక్కసారి అంటే ఎంట్రీకి మాత్రం అది ఇంపార్టెంట్, తర్వాత నిలబెట్టుకోవటం అది అవ్వటం వల్ల నాకు బ్యాడ్ అని అనుకోను. అట్లాంటి పాత్ర నాకు ఎవరైనా ఇచ్చి దాని సేమ్లో అలాగే చేస్తున్నాడు లేకపోతే చేయలేకపోతున్నాడు అంతే కదా, అక్కడ అంత అవకాశం రావాలి కదా. బ్యాంక్ చేసి చాలా దానికి లక్కది. ఆయనలాగే ఉంటారు కాబట్టి చాలా మంది అవాయిడ్ చేశారు డైరెక్టర్స్ అప్పుడులో. అనుకుని ఉండొచ్చు కానీ అట్లా ఉంటుంది, అలా ఉంటుంది అనుకోను, మరి జరుగుతుందేమో మరి. కానీ అలాంటి అవకాశం చెప్పి ఒక సినిమాలో మాత్రం నన్ను తీసేశారా? శ్రీనివాసరావు పాత్రం కాదు, ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చారు గణేమ్మ గారు, సినిమా పేరు ఎందుకని దాంట్లో మెయిన్ వేళ శ్రీనివాసరావు వేసిన వేషం. అది కథ అటుమారి ఏంటంటే కొడుకు వేషం ఇంపార్టెంట్, అది గిరిబాబు గారి వేయాల్సి వచ్చింది, ఆయన స్టార్ట్ కదా. ఆ టైంలో గిరిబాబు గారికి ఫాదర్గా పనికి అప్పుడు ఎవరన్నా ఉన్నాం కాస్త పనికిరావని అట్ట మాకు తీశారు. చెప్తున్నారు అది ఎందుకు తీశారంటే ఆవిడ పాపం మీకు మంచి మంచి లెక్కకు వస్తుందిలేండి, ఏదో అవకాశం ఫీల్ అవ్వకుండా, అంటే ఫీల్ అయ్యేది ఉందమ్మా చెబుతున్నాను, అట్టపోతాయి కొన్ని రకరకాలు. బట్ అన్నయ్య ఎప్పుడు సపోర్ట్ చేయలేదా? అంత పెద్ద యాక్టర్ అయ్యారు కదా, మా తమ్ముడు నిలబడితే బాగుండు, వాడికి ఇవ్వండి ఒక క్యారెక్టర్. ఎందుకంటే మీరు 100 సినిమాలు తీశారు, ఆయన 800 సినిమాలు తీశారు. మీ ఇద్దరిని ఒక్క సినిమాలో ఒక్క కాంబినేషన్ లో కూడా కలిసి చూడలేదు ఎవరు కూడా. అంటే అదే నేను చెప్తుంది, ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఆయన చేసే సినిమాలు కావచ్చు. ఏమంటారు అది మా శ్రీనివాసరావు బాగా చెప్తాడు మీకు, అలా ఎందుకని కుదరలేదు నేను చెప్పే కన్నా. అంటే మీకు కూడా తెలుస్తుంది కదా రీజన్ ఏముంటుంది అంటే ఎక్కడన్నా చెప్పడానికి చెప్తున్నా కదండి. ఇప్పుడు ఏంటి వాళ్ళకు కూడా ఏంటంటే చక్కని పొజిషన్ లో ఉన్నాడు, పాడు తీసుకుంటాడు, కెరియర్ మీద పడ్డానికి ఇబ్బందులు అనే బాధ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు నాకు వేషం చెప్పాలి అని అడగలేదు, ఏంటంటే చెప్పేది తను వాళ్ళలేదు, అట్లా జరిగిపోయింది అంతే. ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు? అయ్యో బాగా. ఎలా అన్న తమ్ముడు అనే ఉంటుందా, లేకపోతే ఫ్రెండ్సా, లేకపోతే అరే ఊరే అనుకుంటారా? అరే ఊరే, నేను అరే అన్న కానీ నన్ను అరే అంటాడు పెద్ద. నేను అరే మాకు 7 ఏళ్ళకి మా బ్రదర్స్ మా అరే అనేవాళ్ళం కాదు, మా పెద్ద నేను కూడా మావాడు అరే ఏమే అనుకుంటేవాళ్ళం. అదే చాలా అసలు మేము బ్రదర్స్ కన్నా స్నేహితులుగానే ఎక్కువ, మాకు చాలా క్లోజ్ గా ఉంటాయి, అన్ని షేర్ చేసుకుంటాం, అన్ని బ్రహ్మాండంగా. కష్ట సుఖాలు గానీ ఇంకంతకన్నా లోతుకెళ్ళదు, మంచి చెడుదు అంతకన్నా లోతుకెళ్ళదు. అవునా? ఏంది అంతకన్నా లోతుకెళ్తే మీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి? నీళ్ళు కాదు నీళ్ళని కాదు, అంటే ఇంకా చెడ్డగా అలవాట్లు కూడా జరుగుతారేమని భయం తప్పేం లేదు. నీళ్ళ గురించి కాదు, దానికి ఏముంది అంటే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఉంటాం దానికి. ఇప్పటికి కూడా ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు కూడా ఫోన్ చేశాను, చేతనే విడి పెట్టుకుపోయావా అది చెబుతున్నాడు. ఓకే, చాలా ఫ్రెండ్లీగా. బట్ కోట శంకర్రావు గారు ఏంటి సార్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే మీ ఫ్యామిలీ. నాకు 3 పిల్లలండి, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. మా అబ్బాయి డాక్టర్ డెంటిస్ట్, మా అమ్మాయిలు 2 బ్యాంక్ ఆఫీసర్స్, అల్లుళ్ళు వాళ్ళని సేవాళ్ళు చెట్లు. ఎవరు ఇండస్ట్రీకి రాలేదు? రావటం అంటే నేను నాకు యవనంలో మంచి నాటకాలు వేసే రోజుల్లో మా అబ్బాయి పేరు నటరాజ్ అని పెట్టుకున్నా. యాక్టర్ అవుతాడు డాక్టర్ అవుతాడు అంటారే, నా డాక్టర్ నటరాజు అయ్యాడు, యాక్టర్ నటరాజు అలా. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అది ఈ కళారంగం యాక్టింగే కాదండి, ఏదైనా నా పాయింట్ ఏంటంటే అది తోస్తే రాదు, అది రావాలి, లక్ ఉండాలి. ఇప్పుడు మనం అంటాం చాలా మంది, కొంతమంది పెద్ద పెద్ద యాక్టర్స్ డైరెక్టర్స్ వాళ్ళ పిల్లల్ని చేసుకోలేకపోయారు, పేర్లు ఎందుకు మనకు తెలియదు, ఉదాహరణ తెలుసు చాలా మంది ఉన్నారు. అది తోస్తే రాదు, కలిసి రావాలి. ఒకసారి కలిసి రావడం జరిగితే నీకేమన్నా లేకపోయినా వెళ్ళిపోతాం ప్రవాహంలో. ఫలానా వాడు కొడుకు ఫలానా వాడు తాలూకు అనేది కొంతవరకే. ఎంట్రీ వచ్చిన తర్వాత సక్సెస్గా, సక్సెస్ మీద సక్సెస్ ఇంపార్టెంట్ అది అవ్వాలి. కానీ నా స్థాయి వాటికంటే సక్సెస్ కి నేను ప్రూవ్ చేసుకునేంత పాత్ర తగల ఉన్నాయి. అంకురం సినిమా చేసాం, సోతదాలు చేసాం, కానీ అది చాలదు. మంచిగా ఉంటుంది, చాలా మంచిగా. చిరుకొండ నేషనల్ అవార్డు వచ్చింది, డైరెక్టర్ మామేశ్వరరావు ఆయన కొడుతూ ఫస్ట్ డైరెక్టర్ నంది అవార్డు వచ్చింది. చెబుతున్నా అసలు నా అదృష్టం ఏంటంటే నేను ఏ సినిమా కానీ టీవీ కానీ వెళ్తే వీడు క్యారెక్టర్ పనికిరాడు అనే పాయింట్లో తీశారు నన్ను. ఎప్పుడు ఏదో డేట్లు కుదరకు ఇంకో వ్యాపారం కుదరకు మానేశారు, కానీ నన్ను అసలు బిహేవియర్ కూడా మంచివాడు కాదని అనే పరిస్థితి. హాయిగా మంచి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాం, మంచి కళాకారుడిగా పోయింది. కానీ ఎందుకంటే అవకాశాలు రావాలి కదా, రాలేదు. టీవీలో నాకు నెలకి 2 టీవీ చేస్తుండేవాడిని అండి. అసలు
ఇంకోసారి వెళ్ళి పక్కన ఇంకో ట్రై చేద్దాం ఆలోచన టైం కూడా ఉండేది కాదు, ఆలోచన ఉండేది కాదు. అవును. 60 మెగాలంటే మాట్లాడండి. అంటే అవకాశాలు రాక సినిమాలలో టీవీ వైపు తిరగాల్సి వచ్చిందా మీ? అలాగే అంటే రెండు సైమల్టైనస్ గా రెండు చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది చేస్తున్నాం. దీంట్లో ఎక్కువ బిజీ అయిపోయాం, దాంట్లో రాలేదు. అప్పుడు కొంత ఇంకోటి ఏంటంటే మీ మొదట్లో ఆర్టిస్టులుగా వచ్చినప్పుడు టీవీ ఆర్టిస్ట్ అని ఒక చిన్న చిన్న చూపు ఉంటుంది. అవును. పెద్ద డైరెక్టర్ సినిమాల్లోనే మంచి ఆర్టిస్ట్ కానీ ఓవర్ ఎక్స్పోజర్ వద్దులే అని అవాయిడ్ చేసిన వాళ్ళు నాకు తెలుసు. అది ఇప్పటికి కూడా ఉంది కదా? ఇప్పటికి ఉందంటే ఇప్పుడు అదే చెబుతున్నా, ఇప్పటికీ ఉంది. మెయిన్ కి బ్యాంక్ వేసే వేషాలు ఎవరండి? ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో అనకూడదు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇస్తుంటే రంగస్థలం పెడతారు. వాడు అసలు ప్రూవ్ చేసుకోవడానికి ఊరికి ఒక 2 వాడు ఎందుకు వేసామని ఏడ్చేటట్టుగా ఉంటాయి పాత్రలు. వీళ్ళు సినిమాకులకి ఏదో మంచి పాత్ర ఇస్తాడని ఇస్తే ఉండవు. అది ఏంటంటే వాళ్ళకు కూడా ద్వేషం ఉండదు ఆ టైంలో. అంతే సంక్రమణ అభిమానం ఉంటుంది. కానీ నన్ను ఒకసారి పాపినేడు గారు అంటే నాకు దేవుడిలా ఉంటుంది మనిషి, డైరెక్టర్ విజయ పాపినేడు గారు అంటే ఓ సినిమాకి నాతో వేషం ఇచ్చారు, మెడ్రాస్ తీసుకెళ్లారు. బ్యాంక్ సెలవు పెట్టి వారం రోజులు హోటల్లో ఉన్నాం. షూటింగ్ జరుగుతుంది, రోజు వెళ్ళటం, ఈ క్యారెక్టర్ మేకప్ చేయడం కాదు. వారం రోజులు అసలు నాకు వేషం లేదు. ఏదో రోజుకు వేషం ట్రై చేస్తున్నారు, కుదరటంలా. 8 రోజులు అయిన తర్వాత గురుగారు నాకు ఆఫీస్ పోతుందండి, సెలవు వెళ్ళిపోతానంటే సరే వెళ్ళండి సార్ సినిమా కూడా వచ్చేసారు. తర్వాత అన్నా అనమాట, ఏమండి నన్ను భలే పని చేశారండి, మీరు వారం రోజుల నుంచి చేశారు, నన్ను చాలా ఇన్సల్ట్ చేసిన ఫీల్ అవుతాను అంటే అన్నాడు. నేను ఇన్సల్ట్ చేయాలంటే వారం రోజులు నేను హోటల్లో పెట్టి ఖర్చులు పెట్టి చేస్తానంటే అయ్యారు టైం అంతే, ఏదో చేయాలి, ఇంకేదో గొప్పగా చేయాలని అనుకున్నాం, కుదరలేదని. అలాగా రకరకాలు. ఆయన నిజంగా మన అంత వ్యర్థం చేయాలని అక్కడ తీసుకెళ్ళి వారం రోజులు పెట్టాలా? వాళ్ళు ఏదో వాళ్ళ లెక్కలు 14 ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఉంటాయి, రకరకాలు. వెళ్ళి అడిగేవాళ్ళు డైరెక్టర్ని తప్పు లేకుండా మీ వంతుగా? నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు కూడా ఎప్పుడు అదో చెప్తున్నాక నేను వెళ్ళి కలవటం తక్కువ. బట్ ఇంత పేరు సంపాదించుకున్న తర్వాత ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, ఇప్పటికి కూడా మన ఐడెంటిటీ కాకుండా పలానా కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు ఈయన అని పిలుస్తున్నప్పుడు కొంత బాధ ఉంటుంది, కొంత హ్యాపీ ఉంటుంది, చిరాకు ఉంటాయి, 3 ఉంటాయి. ఏ మనిషికైనా కామన్, అది ఒప్పుకోవాల్సిందే. అది తప్పదండి. అది మీకు ఎలా అంటే ఇనిషియల్ డేస్ నుంచి ఇప్పుడు వరకు చూస్తున్నారు కదా. ఏంటంటే పలానా కలెక్టర్ గారి పని ఉంది అనుకున్నాం అనుకోండి, వెళ్దాం పదే కలెక్టర్ గారు తెలుసు, మనం వాడు తెలుసుగా అని శ్రీనివాసరావు తమ్ముడుగా తెలుసు, శ్రీనివాస ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అది నేను అంటాను. కానీ ఏంటంటే ఆడి తమ్ముడు రా అనేది అంటారు, మరి తప్పదు. అది వాయిస్ పెట్టకుండా ఎందుకు లేదు అంటే తప్పదండి. దాని మంచి నాకేంటంటే నాకన్నా ముందు నా శ్రీనివాసరావు బ్రదర్ గ్రామర్ వెళ్ళిపోద్ది. ఇక శ్రీనివాసరావు బ్రదర్ ఎవరండి అంటే శ్రీనివాసరావు బ్రదర్ కదా అని అంతే తప్ప రంగస్థలం మీద తెలిసిన వాడైతే ఆయన క్యారెక్టర్ అతను రీప్లేస్ చేసి పెట్టక్కర్లా, మనని మంచి వేషం ఇద్దామని ఆలోచన ఉండాలి. ఏవో రకరకాల అవన్నీ. అది ఒక రకంగా ఇబ్బంది ఉంది. అబ్బాయి వాయిస్ కూడా అట్టాగా ఉంటుంది అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఒక్కోసారి చూడండి, మీరు మనం కూడా కానీ పెద్ద హీరోలు ఉన్నారు, రచ్చోడు తాతలు రచ్చోడు నాన్నలా ఉంటాడు అంటే అది మరి జనం యాక్సెప్ట్ చేస్తారు కదా. రచ్చం అట్టాడు అని చేస్తారు, రచ్చం అట్టాగా మాట్లాడతాడు అంటే అదేంటంటే మరి అది మన లక్కే బాస్. దానివల్ల అది కూడా అనుకుందామంటే అది కూడా కాదు. వాడు తమ్ముడు అన్న గ్రామర్ రావాలి, మరి వేషం మంచి వేషం రావాలి, కానీ రాదు అంతే దానికి. బట్ ఆయన సినిమాలకి చాలా సినిమాలకి ఆయన బిజీగా ఉన్న టైంలో మీరు డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కదా? కొద్దిగా ఉంటాయి కదా. లేదు అంటే ఆయన కన్నడంలో మిగతా లాంగ్వేజ్ వేసిన వాడు తెలుగు సినిమా డబ్ చేసినప్పుడు చెప్పాను, అట్టా చెప్పాను. స్టేట్ క్యారెక్టర్ కన్నడంలో చేసేటువంటి సినిమాలు వాడే వ్యాపారం ఉంటుంది కదా, తెలుగు డబ్ చేసినప్పుడు అప్పుడు ఆయన వాయిస్ చెప్పా కానీ స్టేట్ పిక్చర్స్ లో లేదు. సార్ ఆయనకు ఆ బాడీ లాంగ్వేజ్ అంటే ఆ వాయిస్ అంటే డైలాగ్ డెలివరీ కానీ ఒక అంటే సపరేట్ జోనర్ ఆయన ఎంచుకున్నారు. అంటే ఎంచుకోవటంలో కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి వస్తుంది. అబ్జర్వేషన్ అండి. మనిషిని చూసి మీతో మాట్లాడుతానంటాడు, మేము లక్ష్యం తీసేస్తాడు, బాగుంది ఎక్కడో వాడతాడు అనమాట. చాలా మంది నాకు మా వాడు వేసే క్యారెక్టర్ చాలా క్యారెక్టర్ మా ఊళ్ళో బోర్డు అంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అబ్జర్వ్ చేసేవాడు, అది కొట్టేవాడు అంటారు ఒకసారి అంటుంది. అవన్నీ అబ్జర్వ్ చేస్తాడు, అబ్జర్వ్ చేసి పట్టుకుంటాడు, ఎక్కడైనా అవకాశం ఉంటే ఉపయోగిస్తాడు. ఇప్పుడు ఒక వచ్చిన తర్వాత వాళ్ళు జనానికి కూడా వాడు ఏం చేసినా బాగుంటుందని స్టేజ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోద్దండి. రకరకాల ఏ మ్యారేజ్ ఇప్పుడు ఒకడేలా రామారావు చెప్తేనే వాడేలా మనం చెప్పగలం, చెప్పాలి ఆ మహానుభావుడు వాడు చెప్తేనే ఆ గ్లామర్ అంటే అదే కదా. మరి ఇప్పుడు అంత పేరు వచ్చిన తర్వాత ఫ్యామిలీలో కానీ లేకపోతే రిలేటివ్స్ లో కానీ ఎలా ఉంది సార్ ఆ చేంజ్? ఎలా ఉంది ఒక్కసారిగా? అంటే శ్రీనివాసరావు గారు 20 years బిజీగా ఉంటారు నాకు తెలిసి. 25 years. 25 years
అంటే తను అంతే వాడు ఒక మంచి లేదు చెడు లేదు ఎవరిని కలవటం లేదు పిల్లలు ఫ్యామిలీ కలవడం టైం ఉండేది కాదు ఏదో అట్టా అంతే అది ఈ లైఫ్ అంటే ఆ లైఫ్ కావాలని కోరుకుంటే అంతేగా మరి హీరోలు అంటే ఏంటంటే వాళ్ళు 2 సంవత్సరాలు సినిమాలు చేస్తారు వాళ్ళ టైం రెస్ట్ తీసుకుంటారు మంది హీరోలకు వీళ్ళు ఉంటారు కదా అలాగే 30 రోజులు బిజీ ఉండే మనుషులు తప్పదు అది మరి అంతే ఫ్యామిలీ మిస్ అయ్యారు బాగా ఆయన బాగా ఏం చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు పిల్లలు కుర్రాడు ఏదో ఇబ్బంది అని తెలుసు కదా చనిపోయారు పిల్లలిద్దరు ఇక్కడ సెటిల్ అయ్యారు బాగా వాళ్ళు బాగానే వాళ్ళంతా హైదరాబాద్ అని ఉంటారు 2 అమ్మాయిలు కదా 2 అమ్మాయిలు పిల్లలిద్దరు వాళ్ళు హౌస్ వైఫ్ గానే ఉంటారు కుర్రాళ్ళు ఇద్దరు ఒక ఆయన సీఏ పెద్దలు సీఏ రెండో అతను బ్యాంక్ ఆఫీసర్ బాగానే వాళ్ళు హ్యాపీ ఇప్పుడు కొడుకు పిల్లలు ఏం చేస్తున్నారు కొడుకు పిల్లలు 2 అబ్బాయిలు అనుకుంటా కదా పెద్ద మనోడు ఇంజనీరింగ్ అయిపోయి ఎంటెక్ చేస్తున్నాడు రెండో అతను బీటెక్ చేస్తున్నాడు పిల్లలు పైకి వచ్చారు ఓకే మంచి ఇంటెలిజెంట్ పిల్లలు మనోళ్ళు ఎవరైనా వస్తున్నారా యాక్టింగ్ లోకి లేదు అస్సలు లేదు వాళ్ళు మా శ్రీనివాసరావు అబ్బాయి రావాలని ఇప్పుడు వాడే వస్తాడు అనుకున్నాం పాపం తప్పు కొట్టింది కాస్త చేశాడు 2 సినిమాలు చేశారు అప్పుడు కూడా ఏదో బ్యాడ్ చాలా ఇయర్స్ పట్టింది కదా అన్నయ్యకి బయట పడ్డా మర్చిపోయాను కూడా ఇప్పుడు కూడా ఆయన బయట పడలేక మనం చెప్తాం కానీ తను తప్పదుగా మరి అనుభవించాడు తెలుస్తుందని మనం ఏం దయా మర్చిపోంటాం కదా అది మరి జరిగేది కష్టం కానీ కోటా శ్రీనివాసరావు గారికి హెల్త్ క్షీణించడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమాలు అయితే అంటే టైం లేకుండా రెస్ట్లెస్ గా చేసి ఆర్గాన్స్ మీద పడి అది కామన్ ఇంకొకటి కొడుకు చనిపోవటం బాగా రెండు ఎక్కువ బస్ అది వదిలేసింది టాపిక్ అది మర్చిపోయాం దాన్ని మళ్ళీ ఏంటి ఆయన హెల్త్ ఏంటి అసలు కంటే రకరకాల ఆయన చనిపోయారని న్యూస్ కూడా విన్నాం మనం అది అందరికి పని లేనట్టు ప్రతి హాయిగా ఆరోగ్యం కొన్నవాడు కూడా ఎదురేపు జరిగిందంటే కాలు ఎరిగిందని రాస్తుంటారు మన వాళ్ళు అది ఏముందిలేండి అది చాలా పెద్ద ఆర్టిస్టులు కూడా రాశారుగా పోయాడని లేడీ ఆర్టిస్టులు కూడా రాస్తారు అది ఏదో చందాన ఏదో చిన్న తలకాయనొప్పి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కనపడ్డాడు కూడా చచ్చిపోయాడు అదేమంటే హాస్పిటల్ చూసి హాస్పిటల్ ఉన్నాడా 70 ఏళ్ళు వచ్చినవాడు ఏదో హాస్పిటల్కి వెళ్ళడు ఏదో అంతే ఇలా వార్తలు ఫైర్ కావాలి వాళ్ళు బాధపడ్డారు కదా బాగా ఆయన వీడియో కూడా పెట్టారు ఒకటి ఎన్నిసార్లు పెడతాడు అదే విసుగుట్టు ఊరుకున్నాం అనవసరం ఎందుకని ప్రెస్ చారి వాళ్ళ మళ్ళీ ఇంకోటి దీని కౌంటర్ ఇంకోటి ఇస్తాడు ఇప్పుడు ఫ్యామిలీకి టైం స్పెండ్ చేసుకుంటున్నారు అందరు బాగా కలవటం మీరు కోటా గారు అయ్యో అవన్నీ ఉంటాయండి ఎందుకు ఉండదు ఎక్కడెక్కడన్నా ఇప్పుడు ఇదివరకు ఆ టైం లేదని ఇప్పుడు అందరిని పిలుస్తాడు చేస్తాడు కూర్చోబెడతాడు అందరూ అంతా కనీసం నేనైతే మీతో వారానికి ఒకసారి గ్యారంటీ కలుస్తాం మా సిస్టర్స్ వాళ్ళు దూరంగా ఉన్నా వాళ్ళు వెళ్తారు వెళ్తుంటారు ఇప్పుడు మనకి వెళ్ళటానికి తగ్గిందిగా మొబిలిటీ తగ్గింది వెళ్ళలేడుగా బాగా వెళ్ళాలంటే పెద్ద మామూలుగా గబుక్కన ఏదో బస్సు రైలుకి వెళ్ళే మనిషి కాదు కదా ఈ పక్కన మన అందుకని ఏంటంటే తన్నే పిలుచుకుంటాడు చేస్తాడు అంతా హ్యాపీ ఆ దుఃఖంలోనే బాధలోనే హ్యాపీ అంట ఓకే సార్ ఇంతమంది హీరోలతో చేశారు కదా మీరు వర్క్ చేసిన హీరోలతో మీకున్న మంచి బాండింగ్ అంటే కోటా శ్రీనివాసరావు బ్రదర్ ఒకలాగా ఉంటుంది కోటా శంకర్రావు మంచి ఆర్టిస్ట్ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ మంచి మనిషి అని ఇచ్చే రెస్పెక్ట్ ఇంకొకటి ఉంటుంది ఇలా మిమ్మల్నిగా గుర్తించిన హీరోస్ అంటే ఎవరని చెప్తారు నేను అసలు బ్లాక్ అండ్ వైట్ యాక్టర్ అండి నేను కలర్కి వచ్చేటప్పటికి అసలు చిరంజీవి గారి దగ్గర నేను యాక్ట్ చేయలే ఎవరు ఈ బ్యాచ్ కొత్తగా ఎవరిది పక్క చేయలే నేను అవునా ఒక జగపతి బాబుతో చేశాను 2 సినిమాలు ఎంత నేను అసలు మాకు ఏంటో రకంగా ఈ యంగ్ జనరేషన్ లో ఎవరితో చెప్పేది కూడా తెలియదు అది అదార్థం చెప్తున్నా అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఇప్పుడు ఆ రోజు నాగేశ్వరరావు ఉండేవాడు నాగేశ్వరరావు బాగా క్లోజ్ గా ఉండేవాడు మా అబ్బాయి పెళ్లికి కూడా వచ్చారు ఆయన రామారావుతో మన అంతలేండి కానీ ఆయనతో ఒక సినిమా చేశాను అదే ఒక అనుభూతి అంతే ఆయనతో చేసామని ఆయనకి మనం అక్కడ గుర్తుంటాం కానీ 100 మందిలో మనం నాగేశ్వరరావు బాగా 2 సినిమాలు చేసాం బాగా సూత్రధారులు ఒకటి ఇంకోటి రగులుతున్న భారతం అని ఒకటి చేసాం ఆయన మంచి స్నేహంగా ఉండేవాడు చదువు ఉండేది కాస్త ధైర్యం చేసేవాళ్ళు మిగతా వాళ్ళందరితో కృష్ణ గారు కానీ వాళ్ళు ఏమయ్య కృష్ణ గారు మళ్ళీ సోహన్ బాబు గారితో చేయాలి కృష్ణ గారితో చేశారు ఆయన కూడా ఆయనతో చాలా 10 సినిమాలు చేస్తుంటాను కనీసం ఆయన మంచి సరదాగా ఉన్నాడు సరదాగా సెట్ లో మంచిగా బాగా జోక్ చేస్తారట మీరు సరేలేండి మనకంటే ఎదుటివాడు మన లైక్ మైండెడ్ వాడు చేస్తాం అందరితో ఎక్కడ చేయగలుగుతాం సరదాగా ఉంటాం అంతే ఎక్కువ ఏ హీరోతో సరదాగా ఉంటారు కృష్ణ గారైనా ఐశ్వర్య కూడా బాగా సరదాగా ఉండేవాళ్ళు ఐశ్వర్యతో బయటకు వెళ్ళడం కూడా ఎక్కువ ఉండేది టీవీలో కూడా వేసారు ఆయన అవును తర్వాత టీవీ ఆయన కాంబినేషన్ చేయలేదు టీవీ కలిసి చేయలేదు కానీ మేము ఎక్కడ ఏమయ్యా కోట అని ఏదో సరదాగా నీకు కలవబోయే ఏదో ఎవరో మా ఫ్రెండ్స్ ఎవరు వస్తే ఇంటికి వెళితే వీచింగ్ కార్డు పంపించాను లోపలికి బయటకు వచ్చేది పొగరారు వీచింగ్ కార్డు ఇవ్వాలని మంచి సరదాగా ఉండేవాడు మరి తీసుకుని నువ్వు లోపల డైరెక్ట్గా వచ్చేదానికి ఏంటి అట్లా
ఎందుకు గ్యాప్ వచ్చింది చిరంజీవి గారు ఈ టైంలో? అంటే మీరు బాగా పీక్ లోనే ఉన్నారు కదా సార్. టీవీ పెట్టినాం కదండి మేము. Okay. అంటే కోటి రామకృష్ణ గారి దేవి సినిమా చేశాను, Hmm. మంచి క్యారెక్టర్లు చేశాను. దేవిలో మంచి సినిమా చేశాను. మంచి రోల్ మీది. తర్వాత పల్నాటి పోర్షన్ కృష్ణరాజు గారితో ఆయన కూడా మంచి సరదాగా, కృష్ణరాజు గారు మంచి యాక్టర్, రాజారు భలేగా ఉండేవాడు ఆయన, జగపతి బాబు గారు ఇలా సరదాగా ఉండేవాళ్ళు. గ్యాప్ అంటే నేను అసలు ఖాళీగా ఉండేవాడిని కదా గమ్మత్తు. అసలు ఈ ఎంతసేపు టీవీలో ఉండిపోయామండి. 20 రోజుకి నెలకి 20 రోజులు టీవీ కొట్టుడు. అంటే ఆర్థికంగా ఏదో ఒక విధంగా మనకి రావాలి, ఇబ్బంది లేకుండా ఆ ఉద్దేశంతో వచ్చారా టీవీకి, లేకపోతే అవకాశాలు తక్కువే వచ్చారంట? రెండు కారణాల వల్ల వస్తాం ఆర్టిస్ట్. ఆర్థిక ఇబ్బంది అనేది మా ఫాదరే లేకుండా ఏర్పాటు చేశాడు మాకు. అసలు ఆర్థిక ఇబ్బంది నాన్నగారు అంటే కోటాను కోట్లు ఉందంటే చెప్పలేం కానీ కంఫర్టబుల్ గా ఉండటానికి హాయిగా ఉంది. దాని తర్వాత బ్యాంకులో ఉన్న ఉద్యోగం, బ్యాంకులో జీతం వచ్చేదిలేండి, మనం ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కదా, ఆబ్సెంట్ కాబట్టి వచ్చి ఇక్కడ ఏదో కాంపెన్సేట్ చేసేది. అప్పుడు ఏం ఇచ్చేవాళ్ళు అంటే పెద్ద కోట్లు. టీవీ మొదట్లో ఉంది సార్, ఏదో చేసామని కనపడాలి, 10 సార్లు కనపడాలి కూడా, బయటకు వెళ్తే మనం గుర్తుపెట్టారు లేదా పిచ్చి ఉండేది తప్ప. డబ్బులు వచ్చేసి తక్కువ అప్పుడు. తర్వాత నాన్న సంపాదించారు, అన్న సంపాదిస్తున్నారు. ఛానల్స్ వచ్చిన తర్వాత కాస్త ఇప్పుడు కమర్షియల్ అయ్యాంగానే అప్పుడు ఏమన్నది ఎక్కడికో పోయేవాళ్ళం, భోజనాలు కూడా సరిగ్గా ఉండేవి కాదు, ట్యూషన్లు ఉండేవి కాదు. ఆ మొదట్లో అట్లా ఉండేది. ఒక్కో ఎపిసోడ్ అంటే 2 రోజులు 3 రోజులు తీసేవాడు, చంపేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది టక రోజు 4 ఎపిసోడ్లు తీసి పారుతుంటారు. ఎలా ఉండేది అప్పుడు రెమ్యునరేషన్? ఒక 1000-2000 ఉండేదా? అంతే. 1000 రూపాయలు అంటే ఎస్వీ రంగారావు పెద్ద ఎక్కువ. ఎస్వీ రంగారావు మార్కెట్. ఓకే. అప్పుడు డబ్బులు మొదట్లో టీవీ దూరదర్శన్ ఉన్నంత కాలం కొలే ఏమి ఇచ్చేవాళ్ళు, ఎవరిచ్చే ధర్మర సుబ్రహ్మణ్యం అంత వేసేవాళ్ళు. అప్పుడు ఏముండేది, సుబ్రహ్మణ్యం అసలు రచన ఉండేది కాబట్టి ఎక్కువ బిజీగా ఉండేవాడు. ఏదో వేసేవాళ్ళ వేషాలు, 5 నిమిషాలు 10 నిమిషాలు చింకులు. అసలు దానికే పడిసి వచ్చేవాళ్ళం కదండి. హైదరాబాద్ వట్టబడి దూరదర్శన్ హైదరాబాద్ లోకలే వచ్చేది. దానికి అసలు బజార్లో మనం గుర్తుపెట్టాడా లేదా 5 నిమిషాలు దానికి గుర్తుపడుతున్నారా అప్పుడు? అప్పుడు హైదరాబాద్ లోకల్ దాటితే తర్వాత ఉండేదండి టీవీ గ్లామర్ ఎప్పటికీ ఉంది సార్. టీవీలో అసలు పిచ్చి గ్లామర్ ఉంటుంది. అసలు ముందు టక్కమని కూర్చొని ఆడవాళ్ళు, తర్వాత పిల్లలు, మగవాళ్ళు పెద్ద పట్టించుకోరు కానీ చూసినా కూడా అక్కడ చూసా అనుకుంటారు. ఆడవాళ్ళు మాత్రం గబక్కన బయటపడిపోతారు, అరే పలానా వాడు. ఎందుకంటే రోజు ఇంట్లో కనపడతాం కదా. ఇప్పుడు మా బాయ్ మీకు కాఫీ ఇచ్చి నాకు అంటున్నారు, కోట శ్రీనివాసరావు గారు ఇప్పుడు మళ్ళీ హెల్త్ బాగుంది అనుకుంటా సార్, బట్ టిప్ టాప్ రెడీ వచ్చారండి. ఆయన వాళ్ళ తమ్ముడు కోట శంకర్రావు గారు అంటే లేదు సార్ ఆయనే సార్, నేను మీతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా వాయిస్ కూడా అని అంటున్నాడు. భయాలు ఎక్కువ ఉండేది పూర్వం. ఏంటంటే ఫ్యామిలీ పరంగా కూడా కాస్త ఏదో హాయిగా ఉన్నాడు, ఆ సినిమా రంగంలోకి వెళ్ళి ఆ వ్యామోహంలో పడి పాడిపోతాడేమో భయం, ఎంకరేజ్మెంట్ తక్కువ. ఎక్కువ అమ్మాయిలతో తిరుగుతారన్న భయం ఉండేది అప్పుడు కదా. అదే ఈజీగా ఇప్పుడు అన్నిట్లోనూ ఉందండి చెడిపోవడం, క్యారెక్టర్ లేకపోవడం. ఇక్కడ ఏంటి అవకాశాలు ఎక్కువ, కాస్త తప్పు చేసినా కూడా ఎక్స్పోజర్ అయిపోదు, బయట తెలిసిపోతుంది. ఇప్పుడు మిగతా వాటి టీవీలు పేపర్లు ఎన్ని చూడలేదు మనం. అమాయకంగా ఉన్నాడు కూడా పెద్ద రేపులు చేస్తున్నాడు. ఏంటంటే దీంట్లో సినిమాల విషయంలో ఎక్స్పోజర్ ఎక్కువ. కాస్త కొంచెం ఏదో చెప్పినట్టుగా 2 సినిమాలు వేస్తే ఏమైనా రోజు 1,00,000 రూపాయలు ఇస్తారా అంటారు, అట్లా ఏదో అట్లా. దీని పద్ధతి వేరు. ఇది రన్ చూడంగానే మంచిగా చెడుగా తొందరగా వెళ్ళిపోతుంది. అవును. బట్ విలన్స్ మీకు అప్పుల్లో మంచి ఫ్రెండ్స్ అంటే రామరెడ్డి గారు కానీ, రామరెడ్డి, జయప్రకాష్ రెడ్డి గారు. జయప్రకాష్ మన రంగస్థలం నుంచి వచ్చినవాడు, అవును, స్టేజ్ నుంచి వచ్చినాడు. ఏవిఎస్ బాలని వీళ్ళంతా, ఎల్వి శ్రీరామ్ వీళ్ళంతా మా సహజ నాటకాలు సహజాలు కదా. రైటర్ కి ఇస్తారా, రైటర్లు అయ్యారు. అతనిది వేరే స్టైల్ అసలు రామరెడ్డి గారిది. రామరెడ్డి గారు అదే చెబుతున్నా కదా, ఆయన మహజాతకుడు. అంతే. ఆయన లాస్ట్ వరకు టచ్ లో ఉన్నారా మీకు ఆయన? మోహన్ బాబు గారి సినిమా కూడా చేసాం, కలిసి చేసామండి. అడవిలో అన్న సినిమా కూడా ఇద్దరం బ్రదర్స్ గా చేసాం, తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ. బాగా అంటే బయట ఏముంది, ఎక్కడ కలవటం తక్కువ కదా. నేను వెళ్ళి కలవటం తక్కువ, కలిస్తే మా చక్కగా. శ్రీహరి కూడా చాలా బాగుండేవాడు మనిషి. ఇప్పుడు ఏమండి అని ప్రపంచంలో ఏమయ్యా అనుకునే ఈజీగా మాది. అందరూ ఒకటి ఏజ్. తర్వాత కుర్రాళ్ళకైతే మేము పెద్దవాళ్ళం కానీ మనలో రామిరెడ్డి, భారణి, ఎల్వి శ్రీరాము, తర్వాత దివాకర్ బాబు, రెడ్డి దివాకర్ బాబు, మేమంతా. ఎందుకు సార్ రామిరెడ్డి గారు చనిపోయింది తెలియదు ఎవరికి అసలు? ఆయన చనిపోయిన క్యాన్సర్ అన్నారు మరి. ఓకే. ఏంటో మరి మంచి ఆరోగ్యవంతులు. మరి ఆయన శ్రీహరి మాత్రం ఏంటండి, అది అసలు ఎట్లాంటి బాడీ అవుతుంది. షాకింగ్ న్యూస్ అందరికీ. ఏవో బ్యాడ్ ఆరోగ్యం. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటున్నారా, రామరెడ్డి గారి ఫ్యామిలీ? వివరాలు తెలియదు నాకు అసలు. అమ్మాయి తెలుసు, శ్రీహరి భార్య ఆవిడ ఓ సినిమా చేసాం ఆవిడ తెలియదు. ఎప్పుడు
అట్టా ఆర్టిస్ట్ గా ఆడ కొద్ది పరిచయం కానీ ఎప్పుడు కలిసి సెలవు అంటామే తప్ప మనకి ఏముంటుంది. సో అప్పుడులో మీరు అందరూ మంచిగా కూర్చొని అదేం లేదులేండి. అంటే ఇప్పుడు ఎప్పుడన్నా ఒకటి కొంచెం ఎప్పుడన్నా ఇప్పుడు అసలు ఇది వరకు ఆ రిలేషన్ ఉండేదండి. పలానా వాడు ఆ ఊరి నుంచి వచ్చాడు, వాడికి అది ఇబ్బందులు ఉన్నాడు, పర్వాలేదు అని గోపాలరావు గారు అంటాడు కూడా, జాగ్రత్త అండి ఆ జాగ్రత్తగా ఉండండి, డబ్బులు అట్టా సలహాలు ఇవ్వటం. ఇప్పుడు అసలు రంగు దురుచుకున్న తర్వాత అసలు 5 నిమిషాలు ఎవడు ఉండట్లా. పైగా ఇప్పుడు అంటే మనకు కొంత ఏజ్ గ్యాప్ కూడా వస్తుంది. ఇప్పుడు కుర్రాళ్ళు ఉన్నారు అనుకోండి, మన కలుద్దాన కూర్చొని శంకర పెద్ద ఆయన తోసేస్తారు తప్ప కలవం కాదు, ఏజ్ గ్యాప్ కొంత ఉంటుంది. ఇద్దరు సామూహికంగా కూర్చోటాలు మాట్లాడుకోవటాలు ఇప్పుడు ఎవరికి పోతాయి కదా, ఎవడు కావాలి. అందరూ ఒక చెట్టు కింద కూర్చొని తినేవాళ్ళు. అప్పుడు వేరు. ఈ కార్వాన్లు వచ్చిన తర్వాత అసలు పోయింది. ఎవరికైనా షార్ట్ యాక్చువల్ దాంట్లో కూర్చోటే కదా, ఇద్దరికంటే అందరూ చోట పడుండేవాళ్ళు, ప్యాకాడే బ్యాచ్ మాటలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసలు అదేంటో అంతా పోయింది సార్, కల్చర్ మారిపోయింది. మంచి భోజన ప్రియులా మీరు కూడా? బాగా విపరీతం. అన్నయ్య మీరిద్దరు? పెద్ద బ్రదర్ అసలు మా ఫాదర్ అంతే. మెయిన్ అసలు ముందు జీవితంలో ప్రాధాన్యత పోయి తర్వాత మిగతావాడిని. ఓకే. కృష్ణారామ అనుకోవడం ఏదంతా. మీవి కొన్ని మీకు సంబంధించిన కొన్ని ఫొటోస్ మా టీం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు సార్. మీ ఫ్యామిలీ? మా అన్నగారు, మా సిస్టర్స్, మేము 5 ఓన్ సిస్టర్సా? మా ఓన్ సిస్టర్. ఎంతమంది మీరు మొత్తం? 3 బ్రదర్. మా ఎల్డెస్ట్ బ్రదర్ లేడు, పోయాడుగా. ఆయన లేరు. మొత్తం 7గురా? 7. యువతం పెద్ద 2, 3, 4. వాడు వెనకాళ్ళతో మా చెల్లెళ్ళే మాకు. సో ఇప్పుడు మీరు మొత్తం 6గురు ఉన్నారు. 7. 6. మా అక్కగారు పెద్ద ఆమె పోయింది. మా అన్నగారు, మా పెద్దన్నగారు, మా పెద్ద అక్కగారు పోయారు, మిగతా వాళ్ళు ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు కోట గారికి కూడా 80 చిల్లర ఉంటాయి కదా? 80కి వచ్చాడు. ఓకే. సో మీకు ఒక 40-45 ఉంటాయా? ఎవరికి? మీకు? నాకు 36. 36ఏనా? ఇప్పుడు అప్పుడా? ఇప్పుడు 32 పళ్ళు చిక్కగా ఉన్నాయి కదా సార్. 36 కాకుండా ఎక్కువ ఉంటాయా ఏంటి? నేను 70కి వచ్చాను. 70 చిల్లరా? 70. బాగా గట్టిగా ఉన్నారు సార్. ఏం తింటారు? మొట్టమొదటి 25 ఏళ్ళు పల్లెటూళ్ళు కంకరాలు తినేసామండి వయసులో. పల్లెటూరు ఎండకండి, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు అంటే అది ఏది తిన్నా అప్పుడు రిచ్ ఫుడ్ తిన్నాం కదా, దాంతో పెరుగు అన్న తిన్నా కూడా మంచి బలంగా ఉండేది. ఆ 25 ఏళ్ళు బలం ఉంటుంది. తర్వాత మనం ఎక్సర్సైజ్ చేసాడు అంటుంటారులే, మీరు జిమ్కి వెళ్తారా, అది జిమ్మా పాడా అట్లా బలిసిపోయింది అంతే శరీరం. మన కరోనాలో కాస్త ఇబ్బంది పడ్డాను కానీ అప్పటిదాకా అసలు లెక్క చేసేవాడిని కాదు కదా, అసలు ఆలోచించేవాళ్ళం కాదు ఎవరన్నా. ఇప్పుడు తలకరంగా వేస్తే ఇప్పుడు మానేసి గుండు వేయాలి, లేకపోతే తలకరంగా వేసుకుంటే ఉంది వయసు తెలిసేది కాదు. అంటే యువకుడు అనేవాళ్ళు కాదు కానీ ఒక అరౌండ్ 60 అన్నట్టు ఉండేవాళ్ళం. ఇప్పుడు దానికి ఏంటంటే ఆ పల్లెటూరు చిన్నప్పుడు ఆ తిండ్లు దాని వ్యవహారం వేరండి, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు అంతా ఇప్పుడు రూపాయి 10 పైసలే తినేది, మీద 90. అప్పుడు రూపాయి 90 పైసలు కనీసం తినేవాళ్ళం ఆ రోజులు. సో ఒక 25 ఏళ్ళ వరకు తిన్న ఫుడ్ మన బాడీ ఎవరికైనా అదే కదా బాడీ. ఇప్పుడు మంచి ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు 30 ఏళ్ళ వాడు కూడా మొట్టమొదటి 15 ఏళ్ళకి కూడా అదే బలం, ఆరోగ్యంగా ఉంటాడు, అనారోగ్యంగా ఉంటాడు. ఆ తిండి ప్రభావం. మొదట్లో పల్లెటూళ్ళు ఏమున్నాయి మాకు అసలు బ్రహ్మాండంగా ఉండేది. తెలుసుకుంటే బాధ. అన్నయ్య కూడా అదే ఫుడ్, అందుకే అంత గట్టిగా ఉన్నారు. అది మాకన్నా మంచిగా చాలా ఆరోగ్యవంతులండి. ఈ బిజీ వాళ్ళు అట్ట అయ్యాడు. కానీ మా పెద్ద బ్రదర్ అయితే అసలు 65 సంవత్సరాలు చచ్చిపోయాడు అంతే, అసలు ఏమీ లేదు. ఆ 2 పూట్ల శుభ్రంగా ముస్తాన భోజనం చేసేవాడు, శుభ్రంగా ఎప్పుడన్నా డ్రింక్ చేసేవాడు, అన్నీ ఉండేవి. కానీ మరి ఏంటంటే అది ఆరోగ్యాలు, బ్రహ్మాండ ఆరోగ్యాలు. మా సిస్టర్ 93 ఏళ్ళు బతికింది. 93 ఏళ్ళు? 93 ఏళ్ళు బతికింది. శుభ్ర రైల్వే ఫ్లైఓవర్ ఎక్కి దిగేది శుభ్రంగా ఇక్కడ ఊరు వెళ్ళాలంటే. వాళ్ళ మా బావగారు కూడా డాక్టర్, ఆయన చెబుతున్నారట. సూపర్ సూపర్ ఫ్యామిలీ అసలుకి. నెక్స్ట్ సూత్రధారులు భానుచంద్ర గారిది. ఓకే. భానుచంద్ర వెనక మురళీమోహన్ గారు. మీరు ఎక్కడ ఉన్నారు? మురళీమోహన్ పక్కన నాగేశ్వరరావు వెనకాల, ఇది వెనకాల స్టాండింగ్ సెకండ్. ఇంకా ఇంకో మంచి కూడా ఉండాలి కొంతమంది. మురళీమోహన్ గారు పక్కన మీరు? ఓకే, సూపర్. నెక్స్ట్ నా శ్రీమతి, నేను. ఇది లాస్ట్ ఇయరా? గాజులు గిఫ్ట్ గా ఇస్తున్నారా? ఈ మధ్య అనుకుంటా. ఎంత లాస్ట్ ఇయర్? కరెక్ట్, లాస్ట్ ఇయర్. ప్రతి సీరియల్ కి ఒక గిఫ్ట్. సినిమాలో కన్నా సీరియల్ రెమ్యూనరేషన్ బాగా వస్తుంది మనకి. ఇప్పుడు కదా, అప్పుడు భయపడిపోయేవాళ్ళు అండి మొదట్లో. యాక్టర్ అంటే పిల్లల్ని ఇచ్చేవాళ్ళు కాదు కదా. పెళ్ళి అయిన తర్వాత యాక్టర్లుగా ఏమైపోతారని భయపడేవాళ్ళు. అంతేగా మరి. ఆ రోజుల్లో శుభ్రంగా ఉద్యోగం లేదు, సద్యోగం లేని పరిస్థితి వేరు. ఉన్నవాడు ఆ వ్యామోహంలో పడిపోతారేమో. తర్వాత ఎప్పుడు కాస్త 15 సినిమాలు చేసి
పర్లేదు మా ఆయన కూడా మమ్మల్ని బతికించగల ఆర్టిస్ట్ గా సెటిల్ అవుతాడు, అప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్. ఓకే. అప్పటిదాకా ఏముంది. అన్నయ్య కూడా బ్యాంక్ లోనే కదా? ఇద్దరు బ్యాంక్ లోనే. ఒకటి సాంసారికంగా ఇబ్బంది పడిన వాడు ఎవడు ఉంటాడు చెప్పండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఇక్కడ, ఎవరైనా ఇంటి దగ్గర తిలకం దిద్ది నాన్న సినిమా రంగం ఏళ్ళరాడు ఎవరు పంపేవాళ్ళు, పంపుతారా? ఇప్పుడు పంపుతున్నారు. మా రోజులు అసలు ఇప్పుడు కాస్త పిల్లల్ని ట్రైనింగ్ ఇచ్చిన చైల్డ్ హాస్టల్ నుంచి వాళ్ళు డాన్సులు నేర్పి పాటలు నేర్పి అసలు బిల్డప్ పెట్టాలి. పూర్వం ఏముందండి, ఏదో గాలి అవటమే తప్ప సినిమా చంపుతలమ్మడి కూడా నాటకం వేసేవాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఆ రోజులు వేరు. మా ఫ్యామిలీ, మా అబ్బాయి మా అమ్మాయిలు ఇద్దరు, నేను. మధ్యలో అమ్మాయి యూనియన్ బ్యాంక్ డీజీఎం, మా అమ్మాయి యూనియన్ బ్యాంక్, రెండో అమ్మాయి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం. పెద్ద పొజిషన్ లో ఉన్నారు. కాస్త సూపర్ సూపర్. అల్లుళ్ళు కూడా మంచి వాళ్ళు దొరికారా? మా పెద్దలుడు పోయాడు, మా రెండో అల్లుడు అతను అమెరికాలో ఉంటాడు. బాగానే సంపాదించారు సార్, 100 కోట్లు సంపాదించుంటారా? నేనా అంటే కళాకారుడిగా భగవంతుని కూరుకున్నవని ఇవ్వలేదుగా, నాకేమీ వాళ్ళది ఇచ్చాడండి. వెల్ సెటిల్డ్ అని చెప్పలేను కానీ ఒక నటుడైనందుకు కంఫర్టబుల్లీ సెటిల్డ్ లైఫ్ లో, సుఖంగా ఉన్నా. అంటే ఏంటి అర్థం దానికి? వెల్ సెటిల్డ్ అంటే మరి కంఫర్ట్ అంటే అదే కదా మరి. దేనికైనా అంటే డబ్బే కదా కంఫర్ట్. ఇప్పుడు ఎన్ని కోట్లు ఉంటే కంఫర్ట్ ఉన్నదంటే ఆ కంఫర్ట్ కంటే ఇవాళ ఆర్టిస్ట్ జీవితం అంటే ఆ మాత్రం ఉంటేనే కదా కంఫర్ట్. అంటే కదా ఇప్పుడు గబుకున్న ₹1,00,000 కావాలి, మార్కెట్ లో పుడుతుంది. లేదంటే అవసరం లేదు, మన దగ్గర ఉన్నాయి అట్టా. అందుకని నేను ఎత్తుకోకుండా హాయిగా సరిపోయింది. నా ఆస్తి నా పిల్లలే మాక్సిమం. ఒకటి ఆర్థికంగా మనమన్నా ఎదగాలి, లేకపోతే ఆర్థికంగా మన కుటుంబంలో ఎవరైనా ఎదిగితే వాళ్ళ ద్వారా అయినా కానీ మనం సపోర్ట్ తీసుకొని ఎదుగుతాం. అందరూ మనం ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యామిలీస్ చూసాం, ఒకళ్ళు ఎదిగారంటే వీళ్ళు మొత్తాన్ని వేసుకొస్తారు. అలా అన్నయ్య ఏమన్నా ఆర్థికంగా మిమ్మల్ని సపోర్ట్ చేయటం కానీ? అవసరం లేదుగా, అసలు అవసరం రాలేదుగా నాకు. ఇప్పుడు అంటే తీసుకునే ఉద్దేశం మీకు లేదా? ఇష్టం ఉండదు అసలు, అవసరం లేదు. అవసరం పడాలి, అవసరం పడితే మా వాడి దగ్గరికి వెళ్తే 10 లక్షలు అట్లా ఇస్తాడు, దాంట్లో ఆ సమస్య ఏం లేదు. అదే చెబుతున్నాను, బెదర్గా సంపాదించుకున్నది ఏంటంటే ఏదో అవసరం ఉంది అడిగాడు అనే అడగాల్సిన అవసరం లేదు. పిల్లల పెళ్లిళ్ళు వాడి చదువులకి కదా, దానికి కూడా ఏదో వస్తుండేది బ్రహ్మాండంగా. ఇప్పుడు మన టీవీలో చెప్పేది కోటి సంపాదించిపోయిన అవసరానికి కొంత కావాలంటే హాయిగా ఉండేది. మనకు దాన్ని ఏమంటారంటే క్రెడిబిలిటీ అంటారా, బయటకు వెళ్ళి అప్పు కావాలంటే పుట్టం అలా ఉంది. కాకపోతే ఏంటంటే అసలు అవసరం సహాయం అడగాల్సిన అవసరం రాలా మా చుట్టాల్లో. అసలు అన్న దగ్గర కూడా ఎప్పుడు చేయాల్సిన అంటే అసలు అవసరం రాలేదంటున్నా. ఇప్పుడు గబకం కావాలంటే ఇల్లు కొనాలి, 10 లక్షలు రావడం బట్టి తర్వాత ఇచ్చేయటం అంతే తప్ప డొనేషన్ గా అనే అవకాశం అవసరం రాలేదు. అంటే పిల్లలు కూడా శుభ్రంగా ఉన్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు. అలాంటి క్యారెక్టర్ కాదు మీది. అవసరం లేదు క్యారెక్టర్, ఇలా పెట్టేవాళ్ళే కానీ ఇలా తీసుకోరు. అంటే మన కోరికలు ఎక్కువ ఉంటే అవసరం వస్తుంది. ఏదో ఉన్న చాలు. ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఇల్లు కొనుక్కుంటే చాలండి సాటిస్ఫై. ₹1,00,00,000 ఉంటే వెళ్ళాలంటే అప్పు అడగాలి. ఏదో లోన్ పెట్టినా కట్టుకున్నా, ఏదో బ్యాంక్ ఉంది, మహాసంస్థ కాపాడింది. బిఫోర్ ఎట్లా ఉండేదంటే కుటుంబంలో ఒకళ్ళు ఎదిగితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీద ఆధారపడి బతకడం అనేది ఉండేది పాత రోజుల్లో. పాపం వీళ్ళకి చివరికి ఏం ఉంచకుండా చనిపోయిన వాళ్ళని కూడా చూసే మార్గాలు అన్నీ ఉన్నాయిలేండి. దాంట్లో ఉన్నాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళు సంపాదించగానే వాళ్ళని పైకి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వెనక కూడా అట్లా అన్ని రకాలు ఉంటారు. దుర్మార్గం ఎక్కువ ఉంటుంది జరలుగా మంచికన్నా. నిజం, అదే నేను అందుకని అడిగింది. మంచితనంతో కూడిన దుర్మార్గం అది. మళ్ళీ పైకి మాత్రం బాగా ఇద్దరు కూర్చుని ఏదో రకరకాలండి అవన్నీ. ఎమ్మెల్యే కాకముందు అసలు అన్నయ్య రాజకీయాల్లోకి రావాలని ఆలోచన ఆయిందా లేకపోతే? అసలు అదే చెప్తు, నీ ఆలోచన ఉండదు బ్రదర్. నేను చెప్పేది అసలు మావాడు బీజేపీ సపోర్టర్, 30 ఏళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎలక్షన్ కంటే చేసి ప్రచారం చేసేవాడు. అసలు విజయవాడ సీట్ పిలిచిచ్చారు. అసలు తనకి అసలు మన ఎమ్మెల్యే ఏంటి అనుకునేవాడు. ఆ దశ పడితే రాజ్యాంగం ఆగదు చెబుతున్నాడు నేను. సినిమా యాక్టర్, ఇప్పుడు మన యాక్టర్లు చాలా మంది ఊరికి రామిరెడ్డి గారు లాంటి యాక్టర్ అవుదాం అనుకున్నాడు, ఆయన మహానటుడు అయిపోయాడు. అది నీకు రంగంలో సంబంధం లేకపోతే పడిపోతాం అంతే. మ్యూజిక్ రానివాడు మ్యూజిక్ కొడతాడు, పాట రాసేస్తాడు. అట్లాగే వాళ్ళ ఎమ్మెల్యే ఏంటి, బాబు మోహన్ మినిస్టర్ ఏంటి, వాళ్ళిద్దరు చూడండి, వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్. సంబంధం ఉంది వాళ్ళ ఫీల్డ్. అదృష్టం అంటే తోసుకొస్తుంది అంతే, సినిమా బట్టి అట్టాగే ఉంటుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే హైలైట్. అప్పుడు ఏదో చూసి అద్వానీ గారి పోతే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్మశ్రీ కూడా ఇచ్చారు గవర్నమెంట్. అవును. నెక్స్ట్ అంత మా గ్రాండ్ సన్ అన్నమాట. కొడుకు పిల్లలు కదా వాళ్ళు. పొడుగాటి వాడు, తర్వాత మీద చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు మనవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ముందు నుంచి ఇద్దరు మా మనవాళ్ళు. ఈ చివరి వాడు మా డాక్టర్, వాడు మా పెద్ద అన్నయ్య కొడుకు, మా నరసింహారావు.
ఇది రగులుతున్న భారతం అని ఓకే. అల్లాంటి శ్రీధర్ డైరెక్టర్. మంచి కళాపోషకులు వైంగులో మీరు. ఆ మూడు జనరేషన్స్ కథ అట్ట. నక్సలైట్ మంచి సోగ్గాడు మంచి యవ్వనంలో. మంచి యవ్వనంలో. ఇది మా ఫ్యామిలీ చిన్న పిల్లలు అప్పుడు. ఇది మీ ఫ్యామిలీ చిన్నప్పుడు. ఫస్ట్ బైక్ అది ఏబీకే 1951 ఉంచారా ఇప్పటికి? పోయిందా? దీని మీద వెళ్ళే వాళ్ళ షూటింగ్ కాదు, బ్యాంక్ అప్పుడు షూటింగ్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో 86. ఓకే. నెక్స్ట్ అన్నయ్యకి మీకు ఒకటి మంచి మెమరబుల్ మూమెంట్ గుర్తుండిపోయేది లైఫ్ లాంగ్, కష్టం కానీ సుఖం కానీ అంటే ఏమని చెప్తారు? ఒకటి కష్టం సరే, అందరూ తెలిసిన కష్టం అనుకోండి. గమ్మత్తు గట్టి ఉండేదంటే ఒకసారి విజయవాడ ఏదో అప్పుడు కంకిపాడి నుంచి విజయవాడ సైకిల్ వేసి సినిమాలు చూడడానికి వచ్చేవాళ్ళు. ఒక 20 రూపాయల నోటు ఉంది అప్పుడు నా దగ్గర. 20 రూపాయల నోటు అంటే 100 రూపాయల నోటు ఉన్నట్టే కదా. 20 రూపాయలు తీసి ఇద్దరం వచ్చాం, సైకిల్ వేసుకుని ఎక్కడికి వెళ్ళి చిల్లర లేదంటున్నారు, తను ఇస్తున్నాడు. అరే కాసేపు బిసుపు నేను ఇస్తాను దగ్గర లాక్కుని ఒక 20 రూపాయలు పెట్టి మొత్తం నా చేత ఖర్చు పెట్టిస్తారా అని చెప్పి. ఓకే. సో కొంచెం అన్నయ్య మీరే తెలియగలరు అయితే. కాదు చిల్లర చెప్పిన దాన్ని బట్టి చిల్లర ఎవడిస్తాడు? 20 రూపాయలు చిల్లర ఇచ్చాడు ఎవడండి? 100 రూపాయల నోటు చూసి ఎప్పుడు చూసి ఉంటాం, 10th క్లాస్కి SLC వచ్చినప్పుడు చూసి ఉంటాం. ఇది మా మనవరాలు పెళ్ళి అనమాట. నాకు ముని మనవడు కూడా ఉన్నాడు. మా పెద్దమ్మాయికి మనవడు పుట్టాడు. పెద్దమ్మాయికి ఇప్పుడు నిన్న అదే గుండు వాడి పుట్టినరోజు తిరుపతి. సరే వాడి తీస్తే ఖాళీగా ఉన్న కదా వాడు కూడా తీసేసాడు. సూపర్. ఇదంతా ఫ్యామిలీ కంప్లీట్. సూపర్. ఇది కాశీలో కాస్త పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరుగుతాను. లవ్ మ్యారేజ్ మీదే? అరేంజ్డ్. అప్పుడు పిల్లలు ఇవ్వటమే కష్టం, లవ్ ఎక్కడ? అంతేనా? ఏదైనా చెప్పాలంటే సంతృప్తి జీవితం హాయ్ అండి చూస్తున్నా కదా. అంటే ఊరికే ఏం కోరికలు మనిషిగా, ఒక మా అన్నగా, ఒక తమ్ముడిగా, అండ్ సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ సన్, సక్సెస్ఫుల్ ఆఫీసర్, లైఫ్ లో సక్సెస్. ఎంత ఉంటే సక్సెస్ అంటే చెప్పలేము. హ్యాపీగా ఉన్నాం దానికి. ఇంకా అసలు మనం అంటే లోపల ఉంటుంది కదా, అరే మనం సినిమా రంగాన్ని పవన్ కళ్యాణ్ రీప్లేస్ చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయేవారు. అది ఊరికి లేదంటే ఉత్త మాట పైకి కోతలుగాడు రాలేదంటే మనకి ఇంతే భగవంతుడు ఉంటారు. ఇంత అదృష్టం మనకన్నా. నాతో నాటకాలు వేసిన వాళ్ళు బోళ్ళంతమంది మహానటులు అయ్యారు, కొంతమంది భోజనాలు లేకుండా ఉన్నవాళ్ళు. కాబట్టి వాడికన్నా మనం బెటర్ అనుకోవాలి తప్ప లైఫ్ లో. ఏదో ఒక సలహాలు ఇచ్చి ఒకరికి సలహాలు ఇచ్చే అంత పరిస్థితి కాకుండా మనం కూడా సలహాలు ఇవ్వకుండా భగవంతుడు మనకు మెచ్యూరిటీ కూడా లైఫ్ లో ఇచ్చాడు. హ్యాపీ తిరగటం, పుణ్యక్షేత్రాలు చూసుకోవటం. బట్ ఇప్పుడు సినిమాలు చేశారు, పెద్ద పెద్ద నటులతో యాక్ట్ చేశారు, కోట సీన్ గారి తమ్ముడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సీరియల్స్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎవరు పెద్దగా కేర్ చేయరు. ఇంకా అంత గౌరవం కూడా ఇక్కడ దొరకదు. పెద్ద ఆర్టిస్టులకి, సీనియర్ ఆర్టిస్టులకి వచ్చినా కూడా లేవరు, కాళ్ళ మీద కాలు వేసుకునే ఉంటారు, ఏదంటే అది మాట్లాడతారు, తెలియకుండా మాట్లాడతారు. ఆర్టిస్ట్ ఎంత పెద్ద ఆర్టిస్టో కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఇక్కడ ఏం తెలుసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, బుల్లితెరలో అంటుంటారు. మీరు దూరదర్శన్లో చేసింది ఒక ఎత్తు అయితే, తర్వాత ఏ అయితే ఛానల్స్ వచ్చినాయో, జీ కావచ్చు, మా కావచ్చు, దాంట్లో వచ్చే ఆర్టిస్టులు అందరూ కొంతమంది ఎక్కువ కన్నడ వాళ్ళు ఉంటారు. ఆ గౌరవం ఉంటుందా సార్ ఒక సీనియర్ యాక్టర్ గా మీకు? ఎందుకు ఉండదండి? ఇప్పుడు కుర్ర బ్యాచ్ ఉంటారండి చాలా. మనకు ఇప్పుడు యాక్చువల్ నటనకు వచ్చిన వాడు మనకి అది ఆ గౌరవం బ్రహ్మాండంగా పొందాలండి. పైగా నాకు నేను బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు వీళ్ళతో కూడా, బాలసుబ్రహ్మణ్యం గారు నేను సీరియల్ 3 సంవత్సరాలు చేసాం, శ్రీమతి అని. చక్రవర్తి గారు నేను కలిసి ఉందామని చెప్పి 3 సంవత్సరాలు చేసాం. ఎప్పుడు కొంత మన జన్మ సంస్కారం, కొంత స్నేహంతో, కొంత బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి అట్లాంటి వాళ్ళతో స్నేహం చేయడం చాలా గొప్ప విశేషం అండి. ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? చంద్రగండి శ్రీకాంత్ శర్మ గారు, తర్వాత ఉషశ్రీ గారు, ఎట్లా మహానుభావులతో స్నేహం చేసి ఎందుకు అదే ఎల్లుపాటి అనంతరామ గారు పంప ఆయన ఎదుర్కొన్న నీ పేరు ఏంటంటే చెప్పలేము, అట్లాంటి వాళ్ళ స్నేహం చేసాం. వాళ్ళు మాట్లాడుకుంటే కూర్చొని వింటుంటామే, అదే పెద్ద ఎడ్యుకేషన్. గొప్ప వేదాంత బాలుగారు అసలు గమ్మత్ ఏంటంటే, మీరు ఒకసారి ఒక 5 నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మనకు 25 ఏళ్ల మట్టిని తెలుసా అన్నట్టు అనిపిస్తుంది. 25 ఏళ్ల మట్టి మిస్ అయిన ఫీలింగ్ ఉండదు ఆయన. మనం చాలా గొప్ప వ్యక్తి అండి అసలు. వ్యక్తిగత ఏమంటే ఎవరో ఒకరు వచ్చాయండి ఒకరోజు పెళ్లిలో కలిస్తే దూరం నుంచి ఎవరు నమస్కారం అండి వస్తున్నాడు, ఏమండి అంటే మనం అక్కడ ఊటీలో నేను కలిసాం కదా బ్రహ్మాండాన్ని, కరెక్ట్ ఎలా ఉన్నారు పిల్ల ఇది అన్నాడు. అనవసరంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది నాకు. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఏంటి సార్ ఆయన మీకు ఇది శాత మాట్లాడారంటే, శంకర్ గారు 60 ఏళ్ళు ఇప్పుడు నాకు జీవితంలో మొట్టమొదటిసారి కలిసి ఆయన ఏదో చెప్తాడు కదా గుర్తు రావట్లా. 4 మాటలు మాట్లాడాం అనుకోండి, బాలుగారు ఎంత మంచివాడు అంటాడు. అయితే ఏంటి అన్నాం అనుకో, మనతో మంచి అభిప్రాయం దండ పెట్టినాడు కూడా పెంట ఉండేవాడికి అంటాడు. ఎందుకంటే లైఫ్ లో హాయిగా ఉండాలంట. సూపర్. ఒకసారి కలిసాము, వాడు కలుస్తామో లేదో తెలియదు,
నేను ఎవరు ఎక్కడ చూడలేదంటే ఆడికి ఎవరు మహానటుడు ఇతడు చేస్తే కొంతమంది ఉంటారు పెద్ద యాక్టర్ దగ్గరికి వెళ్తే అయితే అభిమాని ఏంటంటే నువ్వు తొక్క అంటారు, తప్పు కదా. అలాగే బాబట్ట ఎవరి పక్కన మీరు లాగారంటే లాగేస్తాడు, అది వేరే సగతి. అది ఉండాలి. చిరంజీవి గారు వాళ్ళందరూ ఉన్నారంటే మాట్లాడి బిహేవియర్. మా బ్యాంక్ ఆఫీసర్స్ ఎవరిని వచ్చి ఏదన్నా షూటింగ్ చూపించమంటే వెళ్తాం కదా, చిరంజీవి గారు చూపిస్తుండే కదా ఆదివారం రాడు మీరు ఆదివారం మీ ఆఫీస్ వాళ్ళతో ఫోటోలు లేకపోతారు బాబు సరదా గారు కాదు సార్ అంటే 2 శాల పిల్లలు మా శంకర్ గారు మాకు తెలుసు. అసలు ఆ మాట్లాడే పాయింట్ అంతే. వాళ్ళు ఎప్పుడు మనం తీసుకెళ్ళండి చిరంజీవి గారు ఎంత బాగా మాట్లాడారండి అని వాళ్ళు చెప్పుకుంటారు. అవును, ఆయన పెద్ద అది ఉండాలండి. అది ఆయన ఎవరో ఫోటో తీర్చాడు కూడా మా బ్యాంక్ ఆయన కనీసం వాళ్ళు అరే ఫోటో ఎవరా అంటే ఆయన ఫోటో మెడ్రాస్ పంపించారు, ఆయన గుర్తులేవు కానీ అని చెప్తున్నా. అవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటాం? ఆ బిహేవియర్ అనేది అది వస్తుంది సార్, అది ఉండాలండి ఇప్పుడు లైఫ్ లో. లేకపోతే ఉంది ఎవడంతటి వాడు ఆడండి, ఎవరండి పెద్ద పెద్ద కోట్లు సంపాదించిన దిక్కు వాడడం లేదు, హాయిగా ఉన్నవాడు సుఖంగా ఉంటాడు. కంటెంట్మెంట్ ఒక పాయింట్ ఉండాలి. బట్ రెస్ట్లెస్ జాబ్ కదా సార్ సీరియల్స్. కొంచెం సీరియల్స్ చేసినాక ఒళ్ళు పాడైపోయిందని చెప్పుకోవచ్చు. మానేశానండి, 2 ఏళ్ళు అయింది మానేసి. అసలు నా ఆరోగ్యం నాశనం అవడం కారణం అదే. ఏంటండి ఇప్పుడు కొన్ని సీరియల్స్ అనకూడదు కానీ ఇదివరకు ఇప్పుడు ఛానల్స్ డామినేషన్ ఎక్కువైపోయింది అనకూడదు కానీ వాళ్ళు ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తూ శంకరారు నా కంఫర్ట్ నేను పెట్టుకుందామన్న మీ మాట చేయలేదు, ఛానల్ వాళ్ళు చెప్పాలి చెప్తారు. రీమేక్ చేస్తుంటారు కొన్ని, ఆ లాంగ్వేజ్లో ఎక్కువ అమౌంట్ ఇస్తారు మన తెలుగు ప్రొడ్యూసర్, మన తెలుగు తక్కువ ఇస్తారు. పైగా వాళ్ళకేమో షూటింగ్ టైం ఎక్కువ ఇస్తారు. 20 రోజులు ఉంటే మనకు 10 రోజులు ఏమంటారు. మీరు చూసి ఇద్దరు 15 రోజులు తీసేవాళ్ళు ఉంటారు, 26 ఎపిసోడ్ 6 నెలలకు చూస్తారు కదా 10. ఇప్పుడు 26 ఎపిసోడ్ 10 రోజులు తీస్తున్నారు. 10 రోజులు ఎట్లా చేస్తారండి? పైగా నాలుగు డైలాగ్ ఆర్టిస్ట్ పేజీలు రాసి కొట్టు. పైగా నేను డబ్బింగ్ నేను చెప్పకపోతే నాకు వేషాలు ఎవరు, నాకు అది అదృష్టం దురదృష్టం సినిమా రంగంలో టీవీలో. దాంతో అది 5 రోజులు షూటింగ్ చేసి 10 రోజులు డబ్బింగ్ అండి. గుడ్డు చాకరీ అనమాట. చచ్చిపోతారు. రాత్రి ఏ రోజు 11 ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప ఏ ఛానల్కి వెళ్ళినా కూడా రాత్రి 9 గంటల వరకు అంటారు అఫీషియల్ గా. ఎవరు చేస్తారు? చేస్తే వాళ్ళు చేయలే అవ్వదండి. పొద్దున ఇంటికి వెళ్తాం, పొద్దున 7ంటికి వెళ్తాం, 9ంటికి మేకప్తో రెడీగా ఉంటే అక్కడికి 9 కూడా లేటే. 8ంటికి మేకప్తో కొట్టి సొక్క మార్చిన టైం ఉండదు, ఫట్ కొట్టేయడం. అలా తీగిపోతే ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వదు, చేయించకపోతే డైరెక్టర్ ఉన్నాడు, చేయకపోతే ఆర్టిస్ట్ ఉన్నాడు. అది పరిస్థితి. ఎవరు ఆనందంగా చేయట్లేదు అంటాం కదా, అంటే కోపం వస్తేమో కానీ దానివల్ల ఆరోగ్యం కొంచెం దెబ్బతిందండి. నాకైతే దెబ్బతింది. వయసులో ఉన్నప్పుడు ఎంత శ్రమ అండి, ఎన్నాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లలు నిజంగా పాపం ఎంత కాపాడుకోవాలండి, ఆడపిల్లలు గ్లామర్. వాళ్ళని పట్టుకొచ్చిన రాత్రి 10 దాకా షూటింగ్లు ఉంటే పాపం వాడు చేయించేవాడు కూడా ఏం చేయలేడు, వాడు కూడా ఇంత తీయాలి. వాళ్ళకి కూడా ఉంటది కదా ప్రెజర్. ఇంత అవుట్పుట్ తీస్తే గానీ షూటింగ్ నడవదు కదండి. ఫైన్ మనీ ప్రాబ్లం ఏదన్నా. ఇవన్నీ పక్కన పెడితే ఆర్టిస్ట్ గా మాత్రం నాకు అసలు టీవీలో నాకు మనసుకు నచ్చిన పాత్ర నేను 1000 వెరైటీస్ అని బ్రహ్మాండంగా వేసుకున్నాను. మనశ్శాంతి. అన్ని విలన్ అంటే మీరే కదా. విలన్గా పౌరాణిక మైథలాజికల్ కూడా చేశాను, బ్రహ్మాండంగా చేసుకున్నా. కానీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిగా మాత్రం అసలు చాలా చితికిపోయానండి, ఆరోగ్యంగా శారీరకంగా. ఎవరి అబ్బాయి? ఆ అబ్బాయినా? అశోక్ కుమార్, నేను అక్కడ పృథ్వీ. అవును, అశోక్ కుమార్ గారు. పోన్లే, ఇప్పుడు సంపూర్ణమైన జీవితం గడిపారు సార్, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు. అంతే. ఎప్పుడైనా అయితే వేషం ఇప్పుడు ఏమిస్తారు మనకు? సినిమాలు ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు? ఏమిస్తారు? ఇస్తే సిపాయిలు లాయర్లు ఇస్తారు, ఏమిస్తారు? అందుకన్నా మనకు ఆర్టిస్ట్ కి కోరిక ఉంటది కదా సార్. ఇంకా ఉంది, ఇప్పుడు ఎప్పటికైనా చేయగలం, చేస్తామని ఉంటుంది. ఎప్పుడో తగులుతుంది ఛాన్స్. ఇప్పుడు నేను చేసిన మనం అనుకుంటూ వచ్చే రాసి పెట్టుంటే వస్తుంది, లేకపోతే చేయాలని ఉంటుంది కానీ కోరిక. అవకాశాలు రావాలి కదండి. ఇప్పుడు ఎవరు అసలు ఛాయిస్ పోయిందండి. ఇప్పుడు నీ సినిమా తీసుకున్నా నాకు నేను వేషం వేస్తాను ఇల్లు అనే పరిస్థితి. అది విని షార్ట్ రెడీ యాక్షన్ విని ఇంట్లో కూర్చోవాలంటే కూర్చోదా, కష్టం. సెట్లు అలా కూర్చొని అదే ఏదో ఇప్పుడు యాక్టింగ్ చేసేది చెప్పిన ఏదో డిస్కషన్, వాడితో పాటాడు వీడితో పాటాడు, ఆ మాటలు వాడట వీడు వాడు యాక్టర్ కాదు వీడు యాక్టింగ్ ఏదో ఉంటుంది, సొల్లు ఉంటుంది కదా. అది లేకుండా మా శ్రీనివాసరావు పాపం అదే నిజంగా అనుభవిస్తున్నాడు. రోజు 16 గంటలు పనిచేసి ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది ఆర్టిస్టులు, ఎంత కుట్టుకుని తిట్టుకుని అట్లాంటి వాడు కామ్ మాట్లాడేవాడు లేడు. ఎలా ఉంటుంది లైఫ్? పిచ్చెక్కిపోతుంది. రిటైర్ అయిన బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిన వాడి పరిస్థితి కూడా అంతేగా, అదే పరిస్థితి. అది 2 కాబట్టి 2 అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఏదో హాయిగా పెద్ద పెద్ద ఆఫీస్ చూశాను. మా పెద్ద పెద్ద డీజీఎంలు చేసిన వాళ్ళు, జిఎంలు చేసిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎవరు లెక్క చేస్తారు వాళ్ళని? కూరగాయలు సంచి పుట్టి వాడి కూరలు కొడుకుంటుంటాడు. ఆ సర్వీస్ ఉన్నప్పుడు కూడా ఒక సఫారీ లూడ్స్ వేసుకుని టైం అంత కాలం. సో ఎనీహౌ మంచి లైఫ్ చూశారు సార్, సంపూర్ణమైన జీవితం. అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఇండస్ట్రీలో 2 పిల్లర్స్ లా నిలబడ్డారు. ఒకళ్ళు టీవీ, ఒకళ్ళు సినిమా.
అని తేడా లేకుండా అది ఇది మొత్తం దున్నేశారు. బట్ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో రాణించడం చాలా చాలా కష్టం. ఈయన ఆమెతో తిరిగాడు, ఆయన లవ్ చేశాడు, అసలు ఇట్లాంటివి లేనే లేదు. అదే చెప్తున్నా కదా, నాకు ఇవ్వని వాడు కోపంతో మానేది, ఇచ్చిన వాడు ప్రేమతో కాదండి. అదంటే ఇవాళ చూసిన అరే ఆయన ఎక్కడ మిస్ చేయని ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యేవాడు. అది చెప్తున్నా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అది మీకు కాంట్రవర్సీ లేకుండా హ్యాపీగా నడిపేశాం. ఇప్పుడు కూడా కూర్చోండి సార్ అని వేషం ఇవ్వటం మాట్లాడతారా, కూర్చోండి శంకరారు ఎలా ఉన్నా అనే ఆ స్థితిలో ఉన్నాం కదా. వచ్చాడు పంపించేయడం బాబు చెప్పకుండా. అవునవునవును, అది అది కదా. చాలా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు సార్. సో ఇంతే హ్యాపీగా ఉండాలి, సంతోషంగా కుటుంబంతో మంచి ఆరోగ్యంతో ఇంకా మంచి క్యారెక్టర్స్ సినిమాలలో మీరు అన్నట్లుగా జడ్జి గానో అలా కూర్చునే క్యారెక్టర్స్ కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దేవుడు ఆ కంఠం ఇచ్చాడు కాబట్టి. సో దాంతో దున్నేయచ్చు ఇంకొక 5 సంవత్సరాలు. మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ గుర్తించి శంకర్రావు గారిని ఇప్పటికైనా కానీ మంచి క్యారెక్టర్స్, మంచి తాత వేషాలు, మంచి నాన్న వేషాలు, మంచి జడ్జి వేషాలు ఇలాంటివి మంచిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ కొత్త సంవత్సరంలో అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ సంక్రాంతి. మీ ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.